ఓకే. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో బ్రహ్మమే బ్రహ్మ సత్సంగం చేయించుకుంటాను. వినేది బ్రహ్మం, పలికేది బ్రహ్మ. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతున్నాం మన అందరం. బ్రహ్మార్పణం. నిన్న గీతా జయంతిని మరి అమ్మలో నిన్న గీతా జయంతి అన్నాను, మళ్ళీ మర్చిపోయి. మరి ఎలాగా ఇంకా పిల్లలు అయ్యి రావట్లేదు కదా అని అప్పటికప్పుడు పెట్టేసి కాగితం ఏమీ అనుకోకుండా క్షమించండి అమ్మలో అప్పటికప్పుడు పెట్టామన్నమాట. ఎందుకంటే పిల్లలు వస్తారేమో అని ఊరుకున్నాను, పెట్టలేదు. రావట్లేదని పెట్టుకున్నాను. ఒక్కటి ప్రతి ఒక్కరిలో ఉన్నదే పరమాత్మయే. వీర్రాజు గారు వస్తారు, ఆయన భగవద్గీత రాసినని చెబుతారు. ఏమ్మా అందరం బంగారు కొండలమే, ఉన్నదంతా నేనే, నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, నేను లేని చోటే లేదు. ఉన్నదంతా నేను, పరమాత్మే నేను. ఏం మిగిలిన నిన్న అయ్యాక మిగిలి చదువుకుంటున్నాం అమ్మా. నాకు ఈ సాంఖ్యయోగమే ఇష్టం కదా, భగవద్గీత సాంఖ్యయోగం. ఎందుకంటే 11వ తాత్పర్యం నుంచే చిన్నప్పుడు బట్టి పట్టించాడు పరమాత్మ. మరి నా అంతా నాకే తెలియజేసాడా లేదా? ఎమ్మిహిన వ్యదయం త్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం దేరం సోమృతత్వాయ కల్పతే. ఏలనన ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖము సమానంగా చూసును. మరి సుఖం ఉందా, దుఃఖం ఉందా, లాభం ఉందా, నష్టం ఉందా, ఏదైనా ఉందా? ఏమీ లేదు కదా. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నానా లేదా? పరమాత్మగా ఉంటున్నానా లేదా? ఉన్నదంతా నేనేం చెబుతున్నానా లేదా? ఈ నేనేలోనే అన్నీ జరుగుతున్నాయా లేదా? అర్థమైందా? పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉందా. ఉన్నదంతా నేనే, నేనే, నేను తప్ప రెండోది మే. ఆ పుస్తకం మళ్ళీ ఆవిడ చేతిలో పెట్టు. ఇదే అసలు సత్సంగం పెడతా, దీన్నే గౌరవించాలి. పెట్టు. ఇదే పెట్టిందండి 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు నలిగింది పాప. ఇక్కడ పెట్టే సోఫాలు వెళ్ళేటప్పుడు పెట్ట. మరి 2 సంవత్సరాలు నలిగింది సత్సంగం పెట్టనన్నాను. ఎలా కుదురుతుందండి ఇళ్లలో సత్సంగం? అలాంటిదేమో సూళ్ళు తిండు సూళ్ళోళ్ళకి ఎలా కుదురుతాయి అనుకుంటే, పరమాత్మ ఈయన ఆఖరిని కూర్చున్నట్టు నాకు దర్శనం అయ్యాక అప్పుడు రా అన్నాను. 7గురో 9గురో మొదలు. తేటకుంట్లో కూడా అంతే. ఒకళ్ళు ఏదో మా మనవాడికి ఉద్యోగం అంటేనే, నేను ఉద్యోగాలు చెప్పనమ్మా, భద్రమామ పుణ్యమా అంటారు నక్క బావాళ్ళు సహకారంతో ఈ సత్సంగం దందనాభివృద్ధి చెందుతాను. వారిదే ఇదంతా, ఇక్కడ దీనిది అంతా పరమాత్మ. ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖమును సమానంగా చూసి. దాన్ని తాళం తీసి పుస్తకాలు బాగా చదువుతారు కదా మంగమ్మ. మేము ఒకసారి రమేష్ షాప్లో పుస్తకాలను పట్టి ఇదే కాకుండా ఈ ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖమును సమానంగా చూసి. సుఖం లేదు, దుఃఖం లేదు. నువ్వు తలంపులో పెట్టుకుంటేనే సుఖం అనుకుంటే సుఖం, దుఃఖం అనుకుంటే దుఃఖం. మీరు అరగంట నుంచి మీకోసం ఎప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను, లక్ష్మి చెప్పినప్పటి నుంచి. పరమాత్మయే. మరి ఏంటి కారణం? బ్యానర్ పెట్టలేదు, రైట్. మొత్తం రాయలంతా తిరిగి వచ్చారు, రైట్. నాకేంటి, వచ్చినప్పుడు వచ్చారు లేదా? రాకేం చేస్తారు? అర్థమైందా? ఇవన్నీ నెత్తుకుని ఇలా రాగాలని పరమాత్మ, కృష్ణ పరమాత్మ. అలాగే మీరు రావాలనుకున్నారు, వచ్చారా లేదా? అన్నీ తిరిగి వచ్చారు లేదా? అలాగే అనేక జన్మలు పట్ని ఇది ఆఖరి జన్మ. మన పుట్టుక చోటుని తెలుసుకున్నాం, ఇంకా మరలా పుట్టకుండా పరమాత్మ మిగులుతుంది. అది బ్రహ్మార్పణం. బ్రహ్మాహి బ్రహ్మజ్ఞం బ్రహ్మణావతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన.
పరమాత్మయే, అంతా పరమాత్మయే కదా, ఉన్నదంతా బ్రహ్మే కదా. బ్రహ్మం తప్ప రెండోది ఏదైనా ఉందా? అది ఉన్నదంతా నేనే నేనే నేనే. ఆ నేనులోనే ఇవన్నీ జరుగుతుంది. దీంట్లోనే కదా, ఇప్పుడు తెర మీదే కదా, ఈ తెర మీదే కదా బొమ్మలన్నీ. సినిమా తెర అలాగో బొమ్మలు అలాగో అంతే కదా. అలాగే మొత్తం తెర మీదే అన్ని జరుగుతున్నాయి. మనకెందుకు? ఊ అంటే ఊ, ఆ అంటే ఆ. సుఖం అనుకుంటే సుఖం, దుఃఖం అనుకుంటే దుఃఖం. మాకు సుఖ దుఃఖాలతో సంబంధం లేదు. ఎందువలన? పరమాత్మయే నేను. అంతే. అలా హాయిగా కళ్ళు తెరిచి అనంతత్వాన్ని చూస్తాం. కళ్ళు మూసి చూన్నప్పుడే ధ్యానం వచ్చింది. మరి బ్రతికి ఉండి చనిపోయినట్టే కదా. జీవోత్సవంగా ఉన్నానా లేదా? ఉండి లేనట్టు ఉన్నానా లేదా? పరమాత్మే నేనని చూస్తున్నానా లేదా? అలా ప్రతి ఒక్కరూ పరమాత్మే అని చూస్తున్నానా లేదా? ఉన్నదంతా బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. బ్రహ్మం తప్ప రెండోది. అది ఎంతసేపు కూడా మనం ఎవరో తెలుసుకున్నాక, నేను ఎవరినో తెలుసుకున్నాం, నేనే అంత నేనే అంత. ఇంకా కుర్చీలు అమ్మా ఎత్తుగా ఉన్నాయి. ఈ డాక్టర్ గారి చేత తెప్పించు కుర్చీలు. మరి సేవ చేయాలి. అక్కడ ఉన్నాయి, ఉన్నాయా? పెట్టారా? మరి చెప్పండి. దేహానికి ఈ డాక్టర్లు ఈ వ్యవహారం. అసలు నేనుకేమీ లేదు. అసలు నేను తోటి ఏ గౌరవంతానికి ఇక్కడ నుంచి అయిపోయింది. వాళ్ళకి వెయ్యి అంటే డాక్టర్ గారు నమస్కారం, మీరు వెళ్ళారంటే కనిపించాలి. మా అబ్బాయి ఇగో రండి దమ్మా, దా బంగారు కొండ, ఆ కుర్చీలా తెచ్చుకోండి, ఆ కుర్చీలా తెచ్చుకోండి. రండి. పరమాత్మ స్వరూపులకి హాయిగా నమస్కరించు. మా వెంకటేశ్వర స్వామి, మొండి వెంకటేశ్వర స్వామి, బండోడు బండోడు అదిగో. దా అలా కూర్చో. కుర్చీలు ఇలా వేసుకోండి, ఇటు కూడా వేసుకోండి, వేసుకోండి, ఇలా వేసుకోండి. మీరు ఈ గోడ దగ్గరకు వచ్చింది, తలుపు దగ్గరకు వచ్చింది. రండి. వీర్రాజు గారు ఆయన మహామొండి బండ. మా లక్ష్మి గారు ఎలా పడుతున్నారో ఆలోచించండి. మహామొండి మా లక్ష్మి గారు. యువతలకి మన ఇల్లు కాదు, గోడ మన అబ్బాయి గారు ఇల్లు. అబ్బాయి గారు కూర్చోండి. లక్ష్మి గారు ఎలా పడుతున్నారు? మహామండి నమస్కారం. కృష్ణ పరమాత్మ వెంకటేశ్వర స్వామి మీద యుద్ధం చేస్తున్నాను. వెంకటేశ్వర స్వామి మీద నెగ్గేశారు. బ్యాంకు ఉద్యోగం మానేసి ఇంక అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి. ఏ పుస్తకాలు అయ్యి మీ ఆయన తెచ్చుకోలేదా? పుస్తకాలు చదవటానికి భగవద్గీత చదవాలి. చూడండి ఎవరు ఎలా అయిపోతారు. ఇంత మొండి. ఈయనకి మొత్తం రాసిన పుస్తకాలు స్లాబుడని రాసినవి అన్నీ 93 అన్నీ ఈయనకి అప్పు. ఎందువల్ల? ఫేస్బుక్ అన్నీ ఆయన. నాకు ఏమి రావు. అన్ని రకాలు బాగా చదువుతారు కన్నమ్మ. పరమాత్మ స్వరూపానికి నమస్కారం. బండబ్బాయి మొండబ్బాయి అయిపోయింది. మొండి జగముండి మామూలు మొండి కాదు. నేను సరిగ్గా అప్పుడే అన్నాను. ఈయన అన్నారు పుస్తకాలన్నీ నేను వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తాను. ఈయన పుస్తకాలన్నీ ఇచ్చేస్తావా అన్నారు. సరిగ్గా ఆయన వచ్చారండి. చూడండి ఇలా వచ్చారు అంతే కదా. ఈయన నా ఇల్లు పట్టదు బాబోయ్, నాకే బోల్డ్ పుస్తకాలు బోల్డ్ లారీలు ఇంకే ఉన్నాయి అన్నా. సరే మీకే ఇప్పుడే అంట. సరిగ్గా వచ్చారు. ఈయనకి ఇష్టం లేదు. ఆ సంచులన్నీ ఇవ్వటం అసలు ఇష్టం ఉందా? నాన్నమ్మకం అసలు నవ్విందా?
నవ్వలేదు. నవ్వకపోయినా సరే వెంకటేశ్వర స్వామి ఇచ్చేసి మాకు హాయిగా ఏ పని లేదు. ఇప్పుడు శ్రీచరణ్ అని దాంట్లో ఇంత బుడ్డోడు ఉంటాడు. ఆడు మహా పండితుడు, అనేక జన్మల్లో పండితుడు కొను. ఇప్పుడు శ్రీచరణ్ అని ఉపనిషత్తులు అన్నీ చదివేస్తాడు. ఆడప్పుడే 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి వస్తున్నాడు, కానీ ఏదో చంటి పిల్లడని నా పక్కన కూర్చోబెట్టుకోవటమే కానీ మాకు తెలియదు. అంతే. ఏంట్రా చదువుతా ఉపనిషత్తు టపటప మామూలుగా కాదు, శ్లోకాలన్నీ చదివేస్తున్నాడు. అంటే ఆడు బ్రహ్మం దగ్గరికి వచ్చాడు, అన్నీ అయిపోయాడు, వేదాలు చదివచ్చాడు. చూడండి, ఆడికి మన అదే సత్సంగం అంతా ఒక వరుసన్నీ ఆడికి పెట్టించారు. ఆడు ఇప్పుడు ఎంతోడు మొత్తాన్ని పాడేస్తాడండి. అసలు ఊరికే అలా ఏంటి అన్ని జీవన్ముక్తి పుస్తకాలు అన్నీ చదివలేదు. పండితుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలు గుళ్ళోని మూలకు వచ్చినాయి, పీట మీద పెట్టుకుని చదువుతారు. అవన్నీ అయ్యి వచ్చినాడు. లేకపోతే ఏంటి, 3 ఏళ్ళ నుంచి నేను గ్రహించలేదు సరిగ్గానే. ఏంట్రా ఉపనిషత్తు చదువుతావా అన్నా, నేను చదువుతాను. ఉత్తరగతిలో శ్లోకం ఏమంటే ఈ ఊరికి ఇలా ఇలా చదువుతాను. ఆడికే అప్ చెప్పిస్తాను. ఏది ఆ పుస్తకాలన్నీ ఆడికి అంకితం. శ్రీచరణ్ ఆడి పేరు. ఆడి పెద్ద అయ్యేటప్పటికి మనం ఉన్నా లేకపోయినా ఆడికి అప్ చెప్పిస్తాం. ఈయనకేమో రాసిన పుస్తకాలు అన్నీ బ్రహ్మం. ఎక్కడికక్కడ ఎంజాయ్గా ఉన్నాం. ఎప్పుడు ఆయువు తీరితే అప్పుడు బ్రహ్మంగా మిగులుతాం. నాకు జీవన్ముక్తి, బ్రహ్మాలందరికీ జీవన్ముక్తి ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాం. బ్రహ్మం అనేది ఎవరికి అర్థం అవని భాష. అంత ఉపనిషత్తులో చెప్పినా ఎవరికి అర్థమైంది? ఇక్కడ మరి సత్సంగులు అందరూ మొత్తం అందరూ బ్రహ్మం మంగమ్మ గారు. మీ పేరేం పేరమ్మా? అంటే మరి నాకు ఇది కావాలి, ఫోన్ నెంబరు ఉత్తటానికి. ఉతకాలి కదా, తిట్టాలి కదా. మీ నెంబరునే ఆ నెంబరునే వేస్తాను ఉండండి. మరి ఉతకాలి కదా మా అబ్బాయి గారిని. ఎలాగ మీకు ఇచ్చాను కదా నెంబర్లో, నాకు చెయ్యండి. ఎందుకంటే సుకృతం లేకుండా ఇక్కడ రాలేదు. ఈ పులి నోట్లో అడుగు పెట్టినట్టు ఇక్కడికి వచ్చారు అంటే అయిపోయింది దానికి. హ్యాపీ. ధర్మాత్మ స్వరూపులందరికీ అనేక నమస్తే. అబ్బాయి గారు ఈయన బోళ్ళ ఆశ్రమాలకు తిరిగారు. మన వాటం చూసి అసలు అర్థం అవ్వలేదు. అయినా బ్రహ్మం బాగుంది అని తంటాల మీద వచ్చారు. అవునా కదా? ఇక్కడ మరి సాధుగుట్టలు లేవు కదా, చెప్పండి. అవునా కదా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ సాధుగుడ్ల కోసం చూస్తారు. సాధుగుడ్లు కాదు, సంసార గుడ్లు. వాక్యం కావాలా? నేను గృహస్థుని మానేసి మీకోసం సాధుగుడ్లు కట్టు కూర్చుంటానా ఏంటి? మొగుడు ఉంచుతారా, వదిలేస్తారు. సాధుగుడ్లు కట్టుకుని మోహన్ కూర్చుని జపాలు చేస్తా కూర్చుంటా. అన్నీ వండుతా, పెడతా, చేస్తా, హాయిగా పరమాత్మగా ఉంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు భర్తలు తీసుకొచ్చి దింపుతారు ఇక్కడ. ప్రతి ఒక్కరు కుటుంబానికి 50 మంది, 30 మంది, 10 మంది అందరూ అటు వియ్యాలో ఇటు వియ్యాలో ఇటు అత్తరు పుట్టిన అందరూ కూడా ఇక్కడికి రావటానికి ఒప్పుకుంటున్నారు. ఎందువలన పరమాత్మ గృహస్థుగా పంపింది, వాడుక భాషలో రాసింది అనుభవాల్ని. ఇదంతా పరమాత్మదే, పరమాత్మయే అన్ని ఇచ్చుకున్నదే. చక్కగా మనందరినీ ఉంచేది భగవంతుడే. బ్రహ్మంగా మిగులుతాం. బ్రహ్మాత్మ. బ్రహ్మార్పణం. ఈరోజు మార్గశిర శుద్ధ ఏకాదశి, భగవద్గీత పుట్టినరోజు. ప్రపంచంలో ఏ గ్రంథానికి పుట్టినరోజు జరుపుకోవడం అనేటువంటిది లేదు.
కేవలం భారతదేశంలో మాత్రమే భగవద్గీతకు మాత్రమే పుట్టినరోజు పండగ అనేటువంటిది జరుపుకుంటున్నాం. భగవంతుడే బోధించడం వల్ల దీనికి భగవద్గీత అని పేరు వచ్చింది. గీతను తిరగవేస్తే వ్రాస్తే త్యాగి అని వస్తుంది. గీ అంటే త్యాగాన్ని బోధిస్తుంది. తా అనగా తత్వాన్ని బోధిస్తుంది. అంటే ఆత్మతత్వాన్ని, ఆత్మస్వరూపాన్ని వివరిస్తుంది. త్యాగము అంటే కర్మఫల త్యాగము అని అర్థం. నిష్కామ కర్మ అని, సర్వసంగ పరిత్యాగము అని కూడా అర్థాలు ఉన్నాయి. తత్వబోధ అంటే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం. సంసార బోధల నుండి, సంసార బంధాల నుండి విముక్తి కలగడం అని అర్థం. ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోవలసిన అవసరం లేదో దాన్ని జ్ఞానము అని అంటారు. భగవద్గీత సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తుంది. మానవుణ్ణి మాధవుడిగా చేస్తుంది. జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది. దుఃఖం లేని ఆనందాన్ని ఇస్తుంది. ఈ భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన శ్లోకాలని మనం ఈరోజు చర్చించుకుందాం. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అనే ఒక శ్లోకం ఉంది. దీని అర్థం ఏంటంటే, చిరిగిపోయిన బట్టను విడిచి మనుషులు కొత్త బట్టను ఎలా ధరిస్తున్నారో అలాగే దేహి అనే ఆత్మ కూడా శిథిలమైన పాత శరీరాలను వదిలి కొత్త శరీరాలను ధరిస్తుంది. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఎందుకు తిరుగుతుంది? ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, ఇంద్రియాలు నేను కాదు, నాకు ఈ దేహానికి సంబంధమే లేదు, దేహం ఒక పరికరం మాత్రమే, ఈ పరికరాన్ని తీసుకుని ప్రారంభ కర్మానుసారంగా ఇక్కడ నటించడానికి వచ్చాను, కానీ అసలు నేను పరమాత్మ యొక్క అంశను. అదే ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉండి దేహ జ్ఞానాలన్నీ, ఇంద్రియ జ్ఞానాలని అన్నింటినీ వదిలివేసి కేవలం నేనే ఆత్మను, పరమాత్మను అని ఎవరు జీవిస్తారో వారందరికీ మళ్ళీ భూలోకంలో పుట్టే అవకాశం ఏమాత్రం లేదు. పుట్టించాలన్నా కుదరదు అది. కాబట్టి ఆత్మజ్ఞానం అంటే అది. అలాంటి జ్ఞానం కనుక మనం బ్రతికొండగానే నేర్చుకుని ఉన్నట్టయితే, ఆచరిస్తున్నట్టయితే వాడికి మృత్యువు గురించి భయం ఏమాత్రం ఉండదు. ఎందుకంటే నువ్వు శరీరం కాదు కదా. శరీరం కానప్పుడు శరీరం పోతే ఏంటి, ఉంటే ఏంటి? మీ సొంత ఇల్లు పరమాత్మ. పరమాత్మ నుంచి మీరు ఇక్కడికి వచ్చారు. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మీ సొంత ఇంటికి మీరు వెళ్ళాలి. అంటే మళ్ళీ మీరు పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. ఉదాహరణకి మీ ఇంటి దగ్గర నుంచి సత్సంగానికి వచ్చారు, తిరిగి అన్ని తిరిగి చివరికి సాయంకాలానికి ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ మీ సొంత ఇంటికి వెళ్తారు కదా. అలాగా మన సొంత ఇల్లు ఏమిటి అనేటువంటిది పరమాత్మ అనమాట. పరమాత్మ నుంచి ఒక స్టెప్ దిగి ఏదో కోరికలో, సంకల్పాలు ఏదో మొత్తానికి జరిగి చివరికి భూప్రపంచం మీద జనన మరణ చక్రంలో ఇరుక్కుని అలా తిరుగుతూనే ఉన్నాం. ఈ తిరగడం ఎప్పుడు ఆగుతుంది అంటే, కేవలం ఆత్మజ్ఞానం తెలుసుకుని నేను ఆత్మని, నేనే భగవంతుడిని అని నిర్ధారించుకుని జీవితాన్ని కొనసాగించిన జన్మ, ఏ జన్మ అయితే ఉంటుందో ఆ జన్మ ఇది మీకు ఆఖరి జన్మ అవుతుంది. ఇంకొక శ్లోకం, నయనం చింతాని శస్త్రాన్ని దహతి పావకః అనే ఒక శ్లోకం ఉంది. ఈ ఆత్మను ఆయుధాలు ఏమీ చేయలేవు. అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, గాలి జాలదు. అంటే ఈ పంచభూతాలు ఉన్నటువంటి లక్షణాలు ఆత్మకు లేవు. ఈ దేహానికి సంబంధించినవి.
సో ఈ ఆత్మ అనేటువంటిది వీళ్ళన్నిటికన్నా కూడా అతీతంగా ఉన్నది. అదే అగ్నిలో కాలదు, నీటిలో తడవదు, ఎండకి ఎండదు. మరి ఇలాంటి లక్షణాలు గల ఆత్మ నీలోనే ఉన్నది అని దీంట్లో తెలుసుకోవడానికి. ఇంకొక శ్లోకం, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని ఒక శ్లోకం. నీకు కర్మను చేయడంలోనే అధికారం ఉంది, కర్మఫలాలను ఆచరించడంలో నీకు అధికారం లేదు. కర్మఫలాలకు నీవు కారణభూతుడు కాకూడదు సుమా అని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. కర్మఫలాలు ఆశించి చేసినట్టయితే పనులు, ఆ ఫలితాన్ని అనుభవించడానికి మనకి మరొక జన్మ వచ్చేస్తుంది. ఇలా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాం. కాబట్టి కర్మలు చేయడమే నీ వంతు, కానీ ఫలితాన్ని నువ్వేమాత్రం ఆశించవద్దు అని భగవంతుడు అందరికీ చెబుతున్నారు. ఇంకొక శ్లోకం, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మం వృద్ధి అవుతుందో అప్పుడప్పుడు నేను సృష్టించుకుంటున్నాను. అంటే నేనే ధర్మాన్ని పరిరక్షించడానికి అనేక అవతారాలుగా వచ్చి ఆ ధర్మం గురించి అందరికీ చెప్తున్నాను. కాబట్టి ఈ ధర్మాన్ని మీరు పాటించి మీ సొంత ఇల్లు అనేటువంటి పరమాత్మను, నన్ను మీరు చేరుకోవాలి అని భగవంతుడు ఉపదేశిస్తున్నారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయత చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అంటున్నారు. సాధుజనులను రక్షించడం కోసం, దుర్మార్గులను శిక్షించడం కోసం, ధర్మాన్ని చక్కగా స్థాపించడం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాను అని భగవంతుడు చెప్తున్నారు. సరే, ఈ తత్వజ్ఞానం అంటే ఈ ఆత్మజ్ఞానం అందరికీ కూడా రావాలి, నేర్చుకోవాలి, ఆ తీరాన్ని చేరాలి, భగవంతుని చేరాలి, మోక్షం కావాలి. సరే, ఈ మోక్షం కావాలంటే చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి ముఖ్యంగా శుద్ధమైన పరిశుద్ధమైన మనస్సు ఉండాలి. పరిశుద్ధమైన మనస్సు లేకపోయినట్టయితే, కల్మషం ఉన్న మనస్సు ఉన్నట్టయితే ఈ జ్ఞానం చెప్పిన వారి బుర్రలోకి ఎక్కదు. దీనికి బుర్రలోకి ఎక్కకపోవడం కారణం ఏంటంటే, ఇదివరకు ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపం మనలో నిక్షిప్తమై ఉంది. ఆ పాపం నిక్షిప్తమై ఉండగా కొత్తగా ఈ జ్ఞానాన్ని ఇన్పుట్ చేయడం అనేటువంటిది మనకు సాధ్యం కాదు. ఆ పాపాన్ని తొలగించుకోవాలి అని అంటే ఏం చేయాలి? ముందుగా ఫస్ట్ అది మనం పరిశుద్ధంగా, ధర్మంగా, న్యాయంగా, ధర్మార్గంలో భగవంతుని ఆశ్రయించి జీవించాలని అంటే అలా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండలేదు. ఎందుకు ఉండలేదు అంటే లోపల మన పాపం, ఏదో పాప పనులు, బ్యాలెన్స్లు చాలా ఉన్నాయి, కష్టాలు, నష్టాలు, మరి ఇవన్నీ చాలా ఉన్నాయి. అవి తొలగించుకోవాలి. అవి తొలగించుకోవాలంటే పాపాన్ని తొలగించుకోవాలి. పాపం పుణ్యం ఉంటే కదా మన మానవ జన్మలో మనం వచ్చాం. ఆ పాపాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? ఒకటి, నిరంతర భగవన్నామ స్మరణ చెయ్యాలి. భగవంతుడు ఒకటే, రకరకాల పేర్లు ఉన్నాయి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఆంజనేయ, శ్రీ మాత్రే నమ, రకరకాల బోల్డ్ మంత్రాలు నామస్మరణ చేయడానికి ఉంది. మీ ఇష్టం వచ్చిన మంత్రాన్ని, మీ ఇష్టం వచ్చిన దైవాన్ని స్మరిస్తూ ఉంటే కంటిన్యూగా మీ ఖాళీ సమయంలో, చక్కగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు, ఖాళీ కదా బస్సులో గంటసేపు ప్రయాణం చేస్తుంది, గంటలో భగవన్నామస్మరణ చేసుకోవచ్చు కదా. మీరు ఏ పని చేస్తున్నా కూడా మనసులో ఆ నామాన్ని కంటిన్యూగా చేస్తూ కూడా మీ పని మీరు చేసుకోవాలి. అది అలా నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు మీరు చేసినటువంటి పాప రాశి తగ్గుతుందన్నమాట. నెక్స్ట్, పుణ్యకార్యాలను చేస్తూ ఫలాన్ని భగవంతునికి సమర్పించాలి. మంచి పనులు చేసి ఈ ఫలితం భగవంతుడికి సమర్పించాలి. అలా సమర్పించినప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే ఆ ఫలాన్ని తీసుకుని మీకున్నటువంటి పాప బ్యాలెన్స్ ఉంది కదా, ఆ బ్యాలెన్స్ని కట్ చేసేస్తాడు అనమాట. మీరు ఎన్ని మంచి పనులు చేసి అందరికీ నిస్వార్థంగా పంచుతారో అంత ఫలితం మీ పాప రాశి కట్ అయిపోతూ ఉంటుంది. అది దీంట్లో రెండో రహస్యం. మూడోది, ఏమీ ఆశించకుండా వీలైనంత సహాయ సహకారాలు ఇతరులకు చేయాలి. ఎవరిదైనా సహాయం చేస్తే వీడు రేపొద్దున ఎవరు సహాయం చేస్తున్న రేపొద్దున నాకు ఇంకో సహాయం చేస్తాడని మనసులో ఏమాత్రం ఉంచుకోకుండా
అందరూ పరమాత్మ స్వరూపులే అని మనం తెలుసుకున్నాం. ఆత్మరూపంగా అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అనే విషయం మనం తెలుసుకున్నాం కాబట్టి ఏమీ ఆశించకుండా మనం చేయగలిగినంత సహాయ సహకారాలు ఇతరులకు చేస్తూ ఉండాలి. చేస్తున్నప్పుడు అమ్మయ్య దేవుళ్ళ వచ్చాడు రా బాబు, చాలా లేకపోతే చచ్చిపోయేవాడిని, ఎంతో మంచి హెల్ప్ చేశాడు అని అతను ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్ ఎంతవరకు అతను ఇదవుతాడో అంతవరకు మనం చేసిన పాపం కట్ అయిపోతూ ఉంటుంది. ఇలాగా మంచి పనులు చేయాలి. సరే, ఈ జన్మలోనే అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఇతరులకు అపకారం మనం చేయొచ్చు. మనకు తెలియదు కాబట్టి ఏదో చేసాం, అది అపకారం అయిపోయింది. ఇప్పుడు మనం ఎలాగ దాన్ని రెక్టిఫై చేస్తాం? స్వార్థంతో వారి ఆస్తులను చేజిక్కించుకోవచ్చు. ఎవరైనా ఆస్తి ఉందనుకోండి, వాళ్ళకి ఏదో కళ్ళు కనపడడం వచ్చి దొంగ సంతకాలు తీసేసుకుని ఆస్తి నాదే అని చెప్పి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా మందే అనుకుంటాం. అది చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి తెలియదు. అలాంటి మోసాలు చేస్తాం చాలామంది. అట్లాగా హింసించవచ్చు, మోసం చేయవచ్చు, ఏమైనా చేయవచ్చు. అందువల్ల మీకు పాపం వస్తుంది. ఆ పాపాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? మీ మోసానికి గురి అయిన వారు ఇప్పటికీ కూడా బ్రతికి ఉన్నట్టయితే వెంటనే వెళ్ళి వారి వద్ద తీసుకున్న ఆస్తులను వారికి మీరు ఇచ్చేయండి. క్షమించమని ప్రార్థించండి. ఇంకేదైనా సహాయం అవసరమైతే చేయండి. ఒకవేళ మరణించి ఉన్నట్టయితే దైవం ముందు మీరు చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పండి, పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపం వల్ల పాపం పోతుంది అని గ్రహించండి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ అనుయాయులు ఇంకెవరైనా ఉన్నట్టయితే వారికి మీ సహాయ సహకారాలు అందించండి. ఈ విధంగా మీరు చేసినటువంటి పాపం మీరు ఆటోమేటిక్గా ప్రక్షాళన చేసుకునే అవకాశం ఉంది. అలా చేయగా పుణ్యకార్యాలు చేయగా నిష్కామంగా చేయగా అందరికీ సహాయపడుతూ ఉండగా మీకు ఈ జ్ఞానం మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, అభిరుచి కలుగుతుంది. అప్పుడు ఈ జ్ఞానం అంటే ఏమిటి, ఇది తెలుసుకోవాలి, దీన్ని ఇంకా ముందుకు వెళ్ళాలి అనే జ్ఞానం వస్తుంది. లేకపోతే మీకు ఏమి రాదు. ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టుగా అజ్ఞానంతో ఉండి లోపల జ్ఞానం నేర్చేసుకుంటాం, సత్సంగానికి వెళ్ళిపోతాం, అది చేస్తాం, ఇచ్చేసేస్తాం అంటే అయ్యే పనులు కాదు. ఊరికే పైపోయే మాటలే. అది ఊరికే నటన వేరు, జీవించడం వేరు కదా. నటించడం వల్ల మీకు ఏం రాదు, టైం వేస్ట్ తప్ప. అది నెక్స్ట్ భగవద్గీతలో ఒక శ్లోకం, సర్వస్య చాపం హృది సన్నివిష్ణో అని ఉంది. 15వ అధ్యాయం 15వ శ్లోకం. నేను సమస్త ప్రాణుల యొక్క హృదయం నందు అంతర్యామిగా ఉన్నవాడను. నా వలననే జీవుడు జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరపు కలుగుతున్నవి. వేదము అన్నింటి ద్వారా తెలియబడిన వాడను నేనే. వేదాంత కర్తను నేనే, వేదజ్ఞుడను కూడా నేనే అయ్యున్నాను. భగవంతుడు సగుణ సాకార రూపంలోను నిర్గుణ నిరాకార రూపంలోను భక్తులను అనుగ్రహించుతున్నారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వరుడు మొదలగు వారి అవతారాలలో ఆరాధించుట సగుణ సాకార ఉపాసన. నామము రూపము లేకుండా నిర్గుణ నిరాకారంలో భగవంతుణ్ణి ఆరాధించుట నిర్గుణోపాసన. నామరూపాలు లేకుండా భగవంతుడు నిరాకారంగా ఉన్నాడు కాబట్టి నిరాకారంగా ఉపాసన శక్తితో, యోగ బలంతో, యోగశక్తితో, ధ్యానంతో భగవంతుని ఆశ్రయించడం అనేటువంటిది నిర్గుణ ఉపాసన, నిరాకార ఉపాసన. ఈ రెండు మార్గాలు కూడా భగవంతునికి ప్రీతిపాత్రమైనవే. ఇది తక్కువ కాదు, అది ఎక్కువ కాదు. భక్తులు ఏ మార్గాన్ని అనుసరించినా భగవంతుణ్ణి చేరగలరు. పరమాత్మ నిత్యుడు, శాశ్వతుడు, సర్వ సృష్టికర్త, సర్వజ్ఞుడు, సర్వనియంత, త్రికాలములు తన ఆధీనంలో ఉన్నవాడు, సాక్షిభూతుడు, సమదృష్టి కలవాడు, విశ్వమంతటను వ్యాపించి ఉన్నవాడు. పరమాత్మ సమస్త ప్రాణులకు అంతర్యామిగా ఉండి ఇంద్రియాలకు సాక్షిగా ఉంటూ ఆ ఇంద్రియాలు పనిచేయడానికి అవసరమైన శక్తిని ఇస్తూ అన్నింటికీ ఆధారంగా ఉంటూ ఈ సృష్టిలో ప్రతి అణువున చైతన్య శక్తిగా వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు సృష్టి మొత్తం అంతటా వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు లేని చోటు ఏమాత్రం లేదు. ఏ చిన్న అణువులో కూడా భగవంతుడు ఉన్నాడు.
భగవంతుడు ముందు సృష్టిని సృష్టించి ఆ సృష్టిలో దూరి అంతర్లీనంగా అన్నిటికీ చేతన శక్తిని ఇస్తున్నాడు. అది దీని అర్థం. ఇందుగలడందు సందేహము లేదు, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అని ప్రహ్లాదుడు చెప్తున్నట్టుగా భగవంతుడు అన్ని చోట్ల అంతర్యామిగా అందరిలోని, అన్ని జీవరాశుల్లోని, అన్ని ప్రకృతి అంతటా వ్యాపించి ఉన్నాడు అని. భగవంతుడు విష్ణువు లేని చోట విశ్వము లేనే లేదు, విష్ణువు లేని చోటు లేనే లేదు, విశ్వంలో లేదు. గాలి లేని చోటు ఎక్కడన్నా ఉందా? లేదు. అలాగే భగవంతుడు లేని చోటు కూడా ఎక్కడా లేదు. సముద్రంలో ఉన్నాడు, సమీపంలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, అవని మీద ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, అన్ని దిశలలోనూ ఉన్నాడు, రాత్రిలో ఉన్నాడు, పగటిలో ఉన్నాడు, సూర్యునిలో ఉన్నాడు, చంద్రునిలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, శ్రీకారంలో ఉన్నాడు, త్రిమూర్తులలో ఉన్నాడు, స్త్రీ పురుష నపుంసకల్లో ఉన్నాడు. అక్కడ ఇక్కడ అని వెతకడం దేనికి? అంతటా నిండి ఉన్నాడు. భగవంతుడు ఒక చోట ఉన్నాడని మరొక చోట లేడని సందేహించవద్దు. అన్ని ప్రదేశాల్లోనూ అన్ని పదార్థాల యందు ఎక్కడెక్కడ వెతికినా అక్కడక్కడ కనిపిస్తాడు. దుష్టులను శిక్షించడానికి, సజ్జనులను రక్షించడానికి, ధర్మాన్ని పునః ప్రతిష్ఠించడానికి ప్రతి యుగంలోనూ ఏదో ఒక అవతార రూపంలో భగవంతుడు ఆవిర్భిస్తున్నాడు. సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. చీమ, దోమ, ఎలుక, ఏనుగు, సింహము, పులి, ఇలా కంటికి కనిపించేవి కొన్ని, కనిపించనివి కొన్ని. ఇలా అన్ని జీవరాశుల్లోనూ భగవంతుడు ఆత్మరూపంలో ఉన్నారు. అయితే భగవంతుడు ఒక్కడే, మానవుడు ఒక్కడే సృష్టి మొత్తం మీద భగవంతుని తెలుసుకునే శక్తి సామర్థ్యాలు కలవాడై ఉన్నాడు. మిగతా ఏ జీవులు కూడా భగవంతుని తెలుసుకోలేవు. దీనికి కారణం ఏమిటి? మానవుడికి బుద్ధి అనేటువంటిది ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఆ బుద్ధిని ఉపయోగించి ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దేవతల సహితము మోక్షాన్ని పొందాలి అంటే వాళ్ళు తిరిగి భూలోకంలో పుట్టి, మానవుడిగా పుట్టి, మానవ శరీరంతో మాత్రమే ముక్తిని పొందవలసి ఉంటుంది. అందుకే మానవ జన్మ అన్ని జన్మల్లోనూ కూడా శ్రేష్టము అని చెప్పారు. భగవంతుని గురించి జీవులు ప్రపంచమంతా వెతుకుతున్నారు. కాశీలో ఉన్నారని, రామేశ్వరంలో ఉన్నారని, తిరుమలలో ఉన్నారని, బద్రీనాథ్లో ఉన్నారని ఎక్కడెక్కడికో వెళ్ళి తెలుసుకుంటున్నారు. కానీ అందరిలోనూ అంతర్యామిగా ఆత్మరూపంలో నివసిస్తూ మన స్వరూపంగా ఉన్నారని తెలుసుకోలేకపోతున్నారు. ఎక్కడెక్కడికో దూర దూర ప్రాంతాలకు వెళ్ళి గుళ్ళో భగవంతుని దర్శించేసుకున్నాం అన్నారు. కానీ మన హృదయంలోనే మన శరీరం అంతర్యామిగా ఉండి ఉన్న భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నారు. భగవంతుడు కాశీలో లేరని కానీ, తిరుమలలో లేరని కానీ అర్థం కాదు. ఇక్కడ కాశీలో భగవంతుడు ఉన్నాడు, తిరుమలలో భగవంతుడు ఉన్నాడు. అక్కడ ఎలా ఉన్నారు? సాకార రూపంలో ఉన్నారు. మీలో భగవంతుడు ఉన్నాడు. మీలో భగవంతుడు ఎలా ఉన్నాడు? నిరాకార రూపంలో మీలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడిని నీవు తెలుసుకోలేక ఎక్కడో దూరంగా ఉన్నారని తీర్థయాత్రలు చేస్తూ అన్వేషిస్తూ ఉన్నావు. నీలోనే నువ్వు అన్వేషించు. మనసును అంతర్ముఖం చేస్తే నీలో ఉన్న భగవంతుడు నీకు దర్శనమిస్తాడు. అలా ఎలా అయితే సముద్రం కన్నా వేరుగా లేదో, అలాగే నువ్వు కూడా పరమాత్మ కంటే వేరుగా లేవు. అలా సముద్రాన్ని అన్వేషించాల్సిన అవసరం లేదు. ఎందుకని? అలా సముద్రంలోనే ఉంది కనుక. అలాగే నీ హృదయం లోపల ఆత్మరూపంగా భగవంతుడు ఉన్నారు. బాహ్యంలో ప్రతి అణువణువులోనూ చైతన్య శక్తిగా ఉంటూ విశ్వమంతటా వ్యాపించి ఉన్నారు. నీ లోపల భగవంతుడు ఉన్నాడు, బయట భగవంతుడు ఉన్నాడు. అంటే నీవు భగవంతుని అనంత శక్తిలోనే ఉన్నావు. భగవంతుని ఎక్కడో దూరంగా అన్వేషించాల్సిన అవసరం లేదు. నీ హృదయంలోనే అంతర్యామిగా ఉన్నారని గ్రహించు. పూలదండలో దారంలా, పాలలో వెన్నలా, నువ్వులలో నూనెలా భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. భగవంతుణ్ణి తనలో దర్శించడమే సత్యమైన జ్ఞానం. బయట ఎక్కడో దూరంగా ఉన్నాడు భగవంతుడు
అన్నట్లు భావించడమే అజ్ఞానం అని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు. భగవంతుడు అంతటా ఉండి నీలో కూడా అంతర్యామిగా ఉన్నప్పుడు నీకు ఎందుకు కనిపించడం లేదు అంటే అనేక జన్మలలో చేసినటువంటి పాప ఫలితం మన హృదయంలో ఉంది కాబట్టి మనకి భగవంతుని యొక్క ఆ జ్ఞానం నేర్చుకోవడానికి ఆటంకంగా ఉంది. ఇందాక పాపం పోగొట్టుకోవడానికి ఏం చేయాలనే విషయం ఇందాక మనం మననం చేసుకున్నాం కదా. ఇంకొక శ్లోకం చూద్దాం. యత్కరోషి యదస్నాసి యజ్జహోషి తదాయత్ అని 9వ అధ్యాయంలో 27వ శ్లోకం. దీన్ని భగవంతుడు ఏమంటున్నాడంటే, అర్జున అంటే మనందరికీ చెప్తున్నారు, అర్జును ఉద్దేశించి మనందరికీ చెప్తున్నారు, నీవు ఏది చేసినను ఏ పని చేసినా సరే, నువ్వు తినినను హోమము చేసినను దానము చేసినను తపస్సు చేసినను నువ్వు ఏ కర్మ చేసినా సరే దాన్ని నాకు సమర్పించు అని అంటున్నారు భగవంతుడు. మానవుడు తాను చేయు కర్మలను, సమస్త కర్మలను, లౌకిక కర్మలు కానీ ఆధ్యాత్మిక కర్మలు కానీ నీవే పనులు చేసినా ఫలితమును కోరకుండా భగవదర్పితం చేయవలేను, భగవంతుని సమర్పించవలను. కర్మ చేయకుండా ఏ జీవి ఉండలేడు. ఉదయం లేచింది మొదలు రాత్రి పరుండే వరకు అనేక కార్యములు జీవుడు చేయుచుండును. ఈ విధంగా ప్రతి పనిని బ్రహ్మార్పణ వస్తు అని చేయడం వల్ల భగవద్ అనుగ్రహం సిద్ధించుటయు కర్మబంధము తొలగిటయు రెండును సిద్ధించును. ఒకటి, కర్మబంధం ఉండదు, ఫలితం మీకు అక్కర్లేదని అంటున్నారు, భగవంతుని సమర్పిస్తున్నారు కదా, కర్మబంధం ఉండదు. రెండోది, భగవంతుడి యొక్క అనుగ్రహం వస్తుంది. భగవంతుని అనుగ్రహం వస్తే ఏమవుతుంది? జ్ఞానం ఇస్తాడు, ఆత్మజ్ఞానం ఇస్తాడు. ఆత్మజ్ఞానంతో మనం మోక్షాన్ని చేరతాం. అది ఫలము మీద అభిమానం లేకపోతే కర్మకు బంధించే శక్తి లేదు. ఒక పని చేసి దానికి ఏమి అనుకోకుండా ఊరికనే చేసామనుకోండి, దానికి బంధించే శక్తి లేదు. కాబట్టి కణం మీద వేయించిన గింజ మొక్క మొలవని రీతిని భగవంతునికి సమర్పించినటువంటి కర్మలకు ఏ విధమైన ఫలితము ఉండదు. అంటే అతడు కర్త కావడం. అట్టి కర్మలు అతనికి ఎట్టి బాధాకర్మలు కావు. కర్మఫలమును బట్టి మనకు పునర్జన్మ వస్తుంది. కర్మ ఫలితాలని భగవంతుని సమర్పించడం చేత జనన మరణాలకు ఆధారమంతయో నశించిపోతుంది. కర్మఫలం లేదు కాబట్టి జన్మ ఉండదు. అహంకారం లేకుండా భగవంతుడు చేయిస్తుంటే నేను చేస్తున్నాను అనే భావనతో ఏ పనినైనా చేయాలి. భగవంతుడు సూత్రధారి, నేను పాత్రధారిని. అలాగే నీవు ఏది తింటున్నా ఏది అనుభవిస్తున్నా పరమాత్మునికి సమర్పించి పూజించు, అనుభవించు. ఏది దానం చేసినా భగవంతునికి సమర్పిస్తున్నాను అనే భావముతో మీరు దానం చేయండి. భగవంతుని కొరకు, ధర్మం కొరకు పడే శ్రమలే తపస్సు. నీవు చేసే తపస్సులు భగవంతునికి సమర్పించవలెను. ఈ విధంగా సర్వార్పణాభావంతో చేస్తే శుభ అశుభ ఫలాలు కారణమైన కర్మబంధాల నుంచి నీవు ముక్తుడు కావచ్చును. తామరాకుపై ఎంత వాన కురిసినను నిలువక ఎలా జారిపోతున్నదో అలాగే ప్రపంచంలో ఉండి సమస్త కర్మలను నిర్వర్తిస్తున్నప్పటికీ అతనికి పుణ్యం కానీ పాపం కానీ అంటదు. మీరు చేసే పని ఇది పుణ్యమా, ఇది మంచిదా చెడ్డదా అనేది మీరు నిర్ణయించుకునే శక్తి మీకు ఉండదు. దీనివల్ల పాపం వస్తుందా, దీనివల్ల పుణ్యం వస్తుందా అని సరిగ్గా నిర్ణయించుకోలేము మనం. అలాంటప్పుడు అన్ని కర్మలు ఏ కర్మలు చేసినా సరే భగవంతుని కనుక మీరు సమర్పించినట్టయితే దానివల్ల వచ్చేటువంటి సమస్త ఫలితాలు, పుణ్య ఫలితాలు రావచ్చు, పాప ఫలితాలు రావచ్చు. ఏ ఫలితాలు వచ్చినా భగవంతుని చెందుతాయి, మనకు సంబంధం లేదు కదా. సో అలాగ అన్ని కర్మ ఫలితాలు నీకు అక్కర్లేదని కనుక నువ్వు జీవిస్తూ చేస్తూ ఉన్నప్పుడు నీకు కర్మఫల త్యాగం వల్ల భగవంతుడు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆత్మజ్ఞానాన్ని ఆచరించడం వల్ల ఈ జన్మలోనే మీరు మోక్షాన్ని పొందుతారు. ఇది భగవద్గీతలో నాకు నచ్చిన రెండు శ్లోకాలు, నాకు ఇష్టమైన 2 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి, అనన్యాసింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది శ్లోకం. 9వ అధ్యాయంలో 22వ శ్లోకం ఇది. పరమేశ్వరుడనైన నిన్ను నిరంతరము అనన్య భక్తితో చింతన చేస్తూ నిష్కామ భావంతో సేవించే వారి యోగక్షేమములను నేను వహించుతున్నాను. నన్ను ఆశ్రయించిన వాళ్ళకి
నిరంతరం నామస్మరణ చేస్తున్న వాళ్ళ యోగ క్షేమాలని నేను చూస్తున్నాను, డైరెక్ట్గా చూస్తానని ప్రామిస్ చేస్తున్నారు శ్రీకృష్ణుడు. నిరంతరము కూడా ప్రతి భగవన్నామాన్ని స్మరిస్తూ కూర్చుంటే మరి నా అవసరాలు ఎవరు తీరుస్తారు? నా పనులు నేను చేసుకోవాలి కదా. భగవంతుడిని పట్టుకుని నామస్మరణ చేసుకుని మూల కూర్చుంటే నా పనులు సంగతి ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆ పనిని, మీ పనిని నేను చేస్తాను అంటున్నాడు. నా పని మీరు చేస్తే, నేను నామస్మరణ చేస్తూ నా పని చేస్తూ ఉంటే, మీ పని ఏదైనా ఉంటే, మీకు ఏ టైంలో మీరు ఏం చేయాలనుకుంటే ఆ పనులన్నీ నేను చూసి ఆ పనులు నేనే చేస్తాను, మీకు ప్రత్యేకంగా మీరు చేయాల్సిన అవసరం లేదని హామీ ఇస్తున్నారు. ఎందుకంటే ఏ కొండ గుహ ఎందు కానీ అరణ్య మధ్య ముందు కానీ ఉన్నను సరే, నువ్వు కొండ గుహలో ఉన్నా అరణ్య మధ్యలో ఉన్నా సరే, నాకు నా నిరంతర నామస్మరణ చేస్తూ నన్ను ఆశ్రయిస్తే కనుక నీ యోగక్షేమం. ఆ 12 గంటలకు భోజనం చేయాలి, భోజనం నీకు అడవులు ఎవరు భోజనం ఎవరు పెట్టరు, నీకు భోజనం వచ్చేలా నేను చేస్తాను అని అంటున్నాడు, ప్రామిస్ చేశాడు. అట్లా చాలా రుజువులు ఉన్నాయి ప్రపంచంలో. యోగా అంటే అర్థం ఏంటి? ఒక వస్తువు మీకు ఇవ్వడం, మీకు ఏదో కావాలనిపించింది భగవంతుడికి, ఆ వస్తువు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత క్షేమ అంటే ఏంటి? ఆ ఇచ్చిన వస్తువుని పాడవకుండా, ఎవరు దొంగలు పట్టుకోకుండా నేను చూస్తాను అనే ఒక ప్రామిస్ అనమాట. యోగక్షేమము. మీకు ఏది కావాల్స్తే అది ఇవ్వడం, ఇచ్చిన దాన్ని సంరక్షించడం. మీ దగ్గర నుంచి దాన్ని ఎవరు ఏం పట్టుకెళ్ళిపోలేరు. ఆ వస్తువు, మీకు ఇచ్చిన వస్తువు అక్కడ పాడేస్తారనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళారనుకోండి, చాలా మంది వస్తారు ఇక్కడ, ఆ వస్తువు ఎవరు తీయడానికి లేదు, తీరు. దాని కాపలా ఎవరు వచ్చారు? నేను కాదు కాపలా, భగవంతుడే కాపలా. భగవంతుడు ఇవ్వడం, ఇచ్చిన వస్తువుని సంరక్షించడం. ఈ దీంట్లోని చిన్న ఇది ఉంది. మనకు తెలుసు, కశ్యప ప్రజాపతికి 2 భార్యలు ఉన్నారు, కద్రువ, వినతి అని. ఈ ఇద్దరు కూడా ఏదో గుర్రం తోకేమో నల్లగా ఉందని ఒకళ్ళు, తెల్లగా ఉందని ఒకళ్ళు ఉత్తుకుంజానికి వాదులాడుకుంటూ ఉంటారు. అది తెల్లగా ఉన్నా నల్లగా ఉందని చెప్తారు, నల్లగా ఉన్నా తెల్లగా ఉందని ఊరికే పందాలు, చిన్న పందాలు కాసుకుంటూ ఉంటారు. ఒక గుర్రం తెల్లని గుర్రం ఉంటే ఆ తోక నల్లగా ఉంది అంతే కద్రువ. ఇది పేజీ కొత్త మనిషి అన్నమాట. ఇది అంటే నిజంగా తెల్లగానే ఉండదు. నల్లగా ఉందంటే నలుగుగా తెలుగు పందెం అంటే పందెం అన్నారు. ఏమిటి పందెం అంటే ఎవరు ఓడిపోతే వాళ్ళు మిగతా వాడికి జీవితాంతం దాసిగా ఉండాలి అని పందెం అది. సరే అన్నారు. సరే అంటే ఈ కద్రుకి ఆ తాజుబాము నల్ల తాతులు వీళ్ళందరూ పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లలతో చెప్తుంది అన్నమాట, నేను పందెం కలిసాను, నువ్వు వెళ్ళి దూరంగా ఎక్కడ ఉంటుందో అశ్వం మాకు దగ్గరలో ఉండదు, కానీ దూరంగా నువ్వు పాక్కి చూసుకుని అలాగే కనిపిస్తే కనుక సాక్షులు వస్తారు, చూస్తారు, నల్లగా ఉందంటే నేను నెగ్గుతాను అని చెప్పి అంటే పిల్లలు ఒప్పుకుంటారా, వెళ్ళి ఆ గుర్రం తోకని చూసుకుంటారు. ఆ దూరంగా సాక్షులు ఉన్న వాళ్ళని తీసుకొస్తే నల్లగా ఉంటుంది కదా, మరి నలుపే కదా అని నిర్ణయిస్తారు. నలుపుగా నేను తెల్లగా చూసాను, నల్లగా అన్నారంటే అనుకుంటారులే, మనం దైవం ఎలా ఉంటే అలా అనుకుంటుంది. సరే, దీనికి కద్రువకి వినతి అనేటువంటిది దాసిగా వచ్చేస్తుంది. తప్పదు కదా, ఇంకా ఇద్దరు రాణులే అవడానికి. మహారథికి ఇద్దరు కూడా భార్యలే. కానీ ఈ పందెం వల్ల ఏంటంటే ఈ కద్రువ రాణికి వినతి దాసిగా పనిచేస్తుంది. దీన్ని ఏడిపించి తెంచింది ఆవిడ మొత్తం. ఈ వినతికి కుమారుడు గరుత్మంతుడు అనమాట. వినతి కుమారుడు గరుత్మంతుడు. దీనికి 100 మంది నాగులు పుట్టారు, దుర్మార్గులు, దుష్ట లక్షణాలతో ఉంటారు. వీడికి ఒకటి వజ్రాయుధంలాగా బ్రహ్మాండమైన గరుత్మంతుడు పుట్టాడు. ఇవి చిన్నప్పటి నుంచి అలా చూసి చివరికి ఏంటి మా తల్లి దాసి ముక్తిని నేను విడిపించలేనా, నేను ఏం చేయలేనా, ఏం చేయని ఆలోచించి డైరెక్ట్గా వాళ్ళ పిన్నమ్మగా అవుద్ది, కదువు దగ్గరికి వెళ్ళి మా అమ్మని బంధ విముక్తులను చేయాలి, ఇన్ని దాసీ తత్వం నుంచి చేయాలంటే నీకేం కావాలో చెప్పు అని అంటుంది. అని అంటే గరుత్మంతుడు ఏం చెబుతుందంటే, ఇంద్రలోకంలో దేవేంద్రలోకంలో అమృత భాండాన్ని నేను నీకు శాప విమోచనాన్ని కలిగిస్తాను, నీకు మీ తల్లిని మీకు అప్పచెప్తాను అని అంటున్నాను. అంటే సరే అని చెప్పి గరుత్మంతుడు వెళ్ళి ఇంద్రలోకానికి వెళ్ళి ఆ దేవతల్ని పోరాడి అమృత భాండాన్ని పట్టుకుని వచ్చేస్తున్న సమయంలో దేవేంద్రుడు ప్రత్యక్షమై ఆగు కంగారు పడక ఆగాన్ని ఎందుకు తీసుకెళ్తున్నావు, ఏం చేయి, నువ్వు అధర్మంగా తీసుకెళ్తే దీనికి వాల్యూ ఉండదు, దీనికి ఇది పనిచేయదు నీకు అని చెప్తారు. ధర్మాన్ని నా వరకు నేను ధర్మంగానే ఉన్నాను, నా వరకు నేను
మా తల్లిని దాస్యం నుంచి మా తల్లిని విడిపించడానికి ఈ అమృతాన్ని తీసుకెళ్తున్నాను, కానీ వేరే ఉద్దేశం, నాకు దొంగ ఉద్దేశాలు నాకేం లేవు, నేను చేస్తున్నది కరెక్ట్, నువ్వు నాకు ఎదురు వచ్చినా సరే నిన్ను కూడా నరికే సంహరించి మరీ తీసుకెళ్తానని గరుత్మంతుడు చెప్తాడు. చాలా సంతోషం అమ్మా, మీ అమ్మగారిని బ్రతికించడం కోసం ఈ అమృతవాణిని తీసుకెళ్తున్నామంటే అంతకన్నా గొప్పదేముంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు నువ్వు మన ఇద్దరం ఒక ప్లాన్ చేద్దాం. నువ్వు మీ కద్రువుకి, మీ పెన్నమ్మ గారికి ఈ అమృతవాణాన్ని ఇచ్చేయి, వెంటనే మీ తల్లిని వదిలేస్తానని చెప్తుంది, వదిలేస్తుంది కదా, ఓకే అక్కడికి అయిపోయిన వెంటనే నేను అమృతవాణాన్ని మాయ చేసి నేను బతికెళ్ళిపోతాను ఇక్కడ దేవలోకానికి, నీకు అభ్యంతరమా అని అడుగుతాడు. నాకు అభ్యంతరం ఏముంది, మా తల్లిని విడిపించడమే నాకు గొప్ప, తర్వాత ఏం జరిగినా నాకు అక్కర్లేదు అని అంటాడు. అలాగే అని చెప్పి అమృతబాణం తీసుకొచ్చి కద్రువుకి ఇస్తాడు. వినతిని పిన్నమ్మ సరిగ్గా త్రికరణ శుద్ధిగా చెప్పు, పంచభూతాల సాక్షిగా మా అమ్మని నువ్వు వదిలేస్తున్నావా లేదా ప్రామిస్ చెయ్యి అంటే, ఓకే అలాగే మీ అమ్మని దాస్యముక్తం చేసేస్తాను, నువ్వు తెచ్చావు కదా నాయన అని అంటది. వచ్చేసిన అక్కడే ఉంటాడు ఇంట్లో, ఆ అమృతబాణాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడు. అయ్యో మోసం అని అడుగుతుంది, ఆ పని చేసింది కూడా మోసమే కదా మరి అంతకుముందు, సో మోసానికి మోసమే పలుకుని ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కథలో అమృత భాండాన్ని గరుత్మంతుడు తీసుకొచ్చి వాళ్ళ పిన్నమ్మకి ఇచ్చాడు, కానీ రక్షించలేదు కదా. ఇచ్చాడు కావాల్సింది, తనకు కావాలంది ఇచ్చాడు, తల్లిని దాస్యముక్తిని తీసుకొచ్చేసారు, కానీ ఈ దాన్ని రక్షించే బాధ్యతను మాత్రం తీసుకోలేదు. అంతే కదా, ఇవ్వడం వరకే. అలాగే భగవంతుడు ఇచ్చింది అలా ఉండదు. మన మనుషులంతా కాదు, ₹1,00,000 ఎవరైనా కావాలని ₹1,00,000 ఇస్తాం, ఆడి సక్రమం ఉపయోగిస్తున్నాయో దొంగలు ఉపయోగించారో, ఎవరు దొంగలు పట్టిపోతారో ఏం చేస్తారో దాన్ని వెనకాల కంటిన్యూగా మనం కాపలా ఉండగలమా? నీకే ఉపయోగించాలని నేను చూస్తానని చెప్పగలమా? ఆ నిమిషంలో ఇవ్వడం వరకు మనం చేస్తాం తప్ప దాని సంగతి మానవతలు మనం ఏం చేయలేం. అది భగవంతుడైతే మీకు ఏది కావస్తే అది ఇచ్చి మీ నుంచి పోకుండా చూస్తాడు, అది గొప్ప విషయం. మీకు ఏది కావస్తే ఏది అడిగితే అది మీకు ఇస్తాడు, ఇచ్చిన దాన్ని క్షేమం అంటే సంరక్షిస్తాడు. ఎస్, నీ దగ్గర నుంచి ఎక్కడికే పోదు, నేను చూస్తాను కాపలాన్ని, ఎవడు మీ ఇంటికి వస్తాడు, ఏం చేస్తాడు, నేను చూస్తాను, నీకు ఎందుకు అంటాడు అన్నమాట. దాని కాపలదారుడు కూడా ఉంటాడు. అదే అనన్యాసింత ఎంతోమం అంటే నిరంతర భగవన్ నమస్కారం చేసిన వాళ్ళకి భగవంతుడు ఏది కోరితే అది మీకు ఇచ్చి, ఇవ్వడమే కాకుండా ఇచ్చిన దాన్ని సంపూర్ణంగా లైఫ్ టైం మీకు కాపాడతాడు అన్నమాట. అది భగవంతుడు గొప్పతనం. అది అంచేత మనం శరణాగతి భక్తి ఎప్పుడైనా చేసి నాకు ఇది కావాలన్నా ఉంటే ఇవ్వకుండా ఏమి ఉండడం, ఇవ్వకూడడం అసాధ్యం అనమాట, అసాధ్యం. ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. పిల్లి తన పిల్లలను ఏ విధంగా అయితే పెంచుతుందో, పిల్లి పిల్లలను ఎలా పెంచుతుంది, పిల్లి తన పిల్లలను నోటితో సున్నితంగా పట్టుకుని కించిత్ బాధ కలగకుండా సురక్షిత ప్రాంతాలలో ఉంచి వాటికి ఆహారం అందజేయచూ పెంచుతుంది. ఇదే విధంగా భక్తుల బాధ్యతను భగవానుడు వహించి వారి అన్ని అవసరములను తీర్చి సంరక్షించును. అది భగవంతుని నమ్మితే, భగవంతుని ఆశ్రయిస్తే ఉన్న గొప్ప అదే. పిల్లి పిల్లల్ని ఎలా అయితే ఎంత సున్నితంగా జాగ్రత్తగా ఆహారాన్ని పెట్టి అక్కడ పెట్టి అన్ని పెట్టి ఎలా పెంచుతుందో, అట్లా భగవంతుని నమ్మితే భగవంతుడు మనల్ని అట్లాగా మనం ఆశీర్వదిస్తూ కంటిన్యూగా మన జీవితాన్ని సాఫీగా కొనసాగేలాగా చేస్తాడు. అనన్య భక్తి అంటే కొంత భక్తి దృశ్య విషయముల యందు, కొంత భక్తి భగవంతుని యందు ఉండితే కాదు, భగవంతుని యందు తప్ప మిగిలిన దేని యందు భక్తి లేకపోవడమే అనన్య భక్తి. మరి ఈ భక్తి ఎలా ఉండాలి? ఊరికే ఒకసారి దానం పెట్టి నుంచి అలా కాదు కదా. భక్తి భగవంతుని మీద మాత్రమే ఉండాలి, ఇంక దేని మీద భక్తి ఉండకూడదు. భగవంతుడే సర్వము అనే జ్ఞానంతో భగవంతుని ఆశ్రయిస్తే అప్పుడు మీకు భగవంతుడు ఇవన్నీ కూడా మీకు చేసి పెడతాడు. పరబ్రహ్మం కంట ఒక్క అణువైన కలిగడి జ్ఞానము అనన్య మీద ఆధారపడుతుంది. పరబ్రహ్మకు వేరుగా ఒక్క పరమాణువు కూడా లేదు, అంత పరమాత్మే ఉన్నాడు అనే భావమే అనన్యము అని అవుతుంది. అనన్యాసింత ఎంతో అంటే భగవంతుడు అన్నింటిలో అందరిలో ఉన్నాడు. సో భగవంతుడు అక్కడ గుళ్ళోనే లేడు, ఇక్కడెక్కడ అందరిలో ఉన్నప్పుడు ఎవరికి అన్యాయం చేస్తావు, ఎవరికి ఏం చేస్తావు, ఏం చేయలేం కదా. అది ఇక్కడ చెబుతుంది వేదాంతం యొక్క పరాకాష్ట. ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? భగవంతుడే సృష్టించాడు కదా. అంటే భగవత్ శక్తి ఈ ప్రకృతి అంతటా వ్యాపించి ఉంది కదా.
ఈ ప్రపంచంలో జీవులు అందరిలోనూ అంతర్యాముగా భగవంతుడు సాక్షిభూతంగా ఉన్నాడు కదా. కాబట్టి అందరినీ భగవత్ స్వరూపుగా భావించి వేరు భావం లేకుండా సమదృష్టితో చూడాలి. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు అందరిలోని భగవంతుణ్ణే చూస్తూ, భగవంతుణ్ణే దర్శిస్తూ భగవద్భావంతో ప్రవర్తించాలి. భగవంతుని కంటే వేరుగా ఏదీ లేదు. ఇదే అనన్యము. అనన్య చింతయంతోమో. అనన్యము అంటే ఇదనమాట. అన్య చింతన లేకుండా ఒకే ఒక ఏక చింతన. అందరిలో పరమాత్మ ఉన్నాడు, ప్రపంచం అంతా ఒకటే వస్తుంది, అన్ని దేవుళ్ళ పేర్లు ఒకటే, ఆ పేర్లు మనం పెట్టుకున్నాం కానీ భగవంతుడు ఒకటే. అలాగే మతాలు, కులాలు, ఈ క్యాస్ట్లు, గీస్టులు ఇవన్నీ కూడా జీవులు, మొత్తం జంతుజాలము, మానవ ప్రపంచం మొత్తం అందరూ ఒకటే, అందరిలో అంతర్యంగా భగవంతుడే ఉండి నడిపిస్తున్నాడు అనే భావంతో మీరు జీవించాలి. మనసు ఎక్కడెక్కడ తిరుగుతున్నా, ఎవరెవరితో వ్యవహరిస్తున్నా, మనసు ఎక్కడెక్కడ తిరుగుతున్నా, ఎవరెవరితో వ్యవహరిస్తున్నా అందరిలోనూ అంతటా పరమాత్మ శక్తిని దర్శిస్తూ వేరు భావం లేకుండా పరమాత్మ భావనతో జీవించడమే అనన్య భక్తి. అనన్య భక్తి అంటే భగవంతుడు అక్కడే అంతా నువ్వే నాకు సర్వస్వం అని కాదు. అందరిలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడితో ఎలా అయితే డీల్ చేస్తున్నామో, ఇక్కడ కాంటాక్ట్ మాట్లాడుతున్నామో, ఎలా అనుసంధానిస్తున్నామో అట్లాగే అందరితోనూ నీవు అదే భావంతో అలా ఉండాలి. ఇలా చేస్తూ వస్తే కొంతకాలానికి మనస్సు ఎక్కడెక్కడికి వెళ్ళినా ఈ భగవద్భావం తప్పడం లేదు అని గ్రహించి దృశ్య విషయ వస్తువులపై ఆసక్తి నశించి కేవలం భగవంతునిపై స్థిరమవుతుంది. ఎక్కడికి ఏంట్రా బాబు వీడు ఎక్కడికి అక్కడ భగవంతుడు, ఇక్కడ ఎక్కడన్నా భగవంతుడు అంటున్నాడు. కాబట్టి ఇది మనసు విషయాల మీదకి, విషయ ప్రపంచం మీదకి వెళ్ళేటువంటి మనస్సు విరక్తి చెంది సచ్చినట్టు ఈ భగవంతుని మీదే స్థిరమైపోతుంది అనమాట. అలాంటి భగవంతుని మీద మనస్సు స్థిరమైనప్పుడు భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. ఈ సృష్టి అంతటా పరమాత్మ ఉన్నారని, జీవులందరిలోనూ పరమాత్మ అంతర్యామిగా ఉన్నారని, పరమాత్మయే నేను, నేనే పరమాత్మను అనే నిశ్చయ జ్ఞానం అద్వైత భక్తుల విషయంలో తామే నేను, నేనే తాముగా భావిస్తాను. ఇదే అసలు జ్ఞానం. ఇదే భగవంతుడే నేను, నేనే భగవంతుడిని. అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుడిని. తత్వమసి, తత్ అంటే అది, మసి అయ్యున్నాను, త్వం అంటే నువ్వు, నేనే భగవంతుడిని అయ్యున్నాను. అహం బ్రహ్మ, నేనే భగవంతుడిని. ఇది అన్నమాట. కావున వారి యోగక్షేమాలు నా యోగక్షేమాలే అవుతాయి. తత్వమసి అన్న అంటే అదే నేను భగవంతుడిని నేను అయ్యున్నాను అంటే నేను భగవంతుడు ఒకటే. మరి నా యోగక్షేమాలు కూడా భగవంతుడే డైరెక్ట్గా చూస్తాడు. ద్వైత భక్తుల విషయంలో యోగక్షేమాల విషయం ఎందుకు ప్రయత్నం ఉంటుంది. నేను వేరు భగవంతుడు వేరు అనుకున్నప్పుడు దేవుడిని దండం పెట్టి ఏదో మొక్కులు ఇస్తాము, ఏదో ఇది ఆపద ఇల్లు కట్టుకుంటే నీకేమో 1000 రూపాయలు గుండీలో వేస్తాం, తల నెలలు ఇస్తామని మొక్కుంటారు. భగవంతుడు వేరు నేను వేరు అనే జ్ఞానంతో ఉన్నవాళ్ళు అది ప్రయత్నం ఉంటుంది. అప్పుడు భగవంతుడు ప్రయత్నం ఉంటుంది. ద్వైత భక్తుల విషయంలో, అద్వైత భక్తుల విషయంలో ప్రయత్నమే ఉండదు. అద్వైత నువ్వు నేను ఒకటే అని అనుకున్నప్పుడు ప్రయత్నం ఏముంటుంది, అన్నీ స్వాభావికంగా జరిగిపోతాయి. పర్యుపాసతే అంటే ఎడతెగక ధ్యానించవలనని అంటే తైలధార వలె ఒక నూనె ఒక గిన్నెలోంచి ఇంకొక గిన్నెలోకి ఎలా వేస్తున్నప్పుడు కట్ అవ్వకుండా దార అలా కంటిన్యూగా పడుతూనే ఉంటుంది, మధ్యలో కట్ అవుతుంది. అట్లాగా భగవన్నామ స్మరణ అనన్యాస్యంత ఎంతమంది భగవన్నామాన్ని కంటిన్యూగా అట్లాగా కంటిన్యూ చేయాలి. ఒక పాత్రలో మరొక పాత్రలో తైలం పోయినప్పుడు ఎలాగున్న దార తెగకుండా ఉండునో అలాగున్న భగవన్నామమును ధ్యానం చేయవలేను. చంటి పిల్ల తల్లిని ఏమీ అడగకున్నను ఆయా సమయములు కనిపెట్టి తల్లియే పిల్లలకు ఏమి కావలేనో అవి ఇస్తున్నది. చిన్న పిల్ల అప్పుడే పుట్టింది, 3 నెలలు 4 నెలలు అనుకోండి, ఆ పిల్ల మిమ్మల్ని ఏం అడగలేదు కదా, ఈ టైంకి పాలు తాగుతుంది, ఈ టైంకి ఇది అని ఏం చెప్పలేదు, ఏం చేయలేదు. కానీ ఎక్కడున్న తల్లి ఆ పిల్లల్ని చూస్తూ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, నిద్రపోయిందా, ఏమైందా, ఆకలిస్తుందా, ఏడుస్తుందా, అన్ని చూస్తూ ఉంటుంది. అలాగా భగవంతుడిని ఆశ్రయించిన భక్తుల్ని భగవంతుడు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఇస్తాడు, అన్నీ చేస్తాడు అని స్వయంగా శ్రీకృష్ణుడు నేనే మీ యోగక్షేమాలను చూస్తాను, నన్ను మీరు ఆశ్రయిస్తే అని భగవద్గీత మొత్తానికి 700 శ్లోకాల్లో నాకు నచ్చిన బ్రహ్మాండమైన శ్లోకం ఇది. లోక విషయాలే కాకుండా మోక్షం కూడా మీకు ప్రసాదిస్తాను. మీకు కావాలా, మోక్షం కావాలా అడగండి, మోక్షం కూడా ఇస్తాను, ఓకే కమాన్ అంటాడు అనమాట. అది దీంట్లో ఇంకొక శ్లోకం. ఇది కూడా ఈ 2 శ్లోకాలు నాకు చాలా ఇష్టం. ఇది సర్వధర్మాన్ పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నారు. దీంట్లో గొప్ప విషయం ఏంటంటే, పాపాత్ముడు అయినా సరే నువ్వు పాపాత్ముడు, మూడు పాపాలు పుణ్యాలు చేయకుండా మానవజన్మ రాదు ఇక్కడ మనకి. పాపాత్ముడు అయినా సరే నన్ను గనక ఆశ్రయించి, నీవే సర్వస్వము, నేను ఎవరి మీద ఎవరిని ఏమి అడగను, నిన్నే అడుగుతున్నాను, నీవు తప్ప నాకు దిక్కు లేదు, నేను నీ దాసుని శరణాగత భక్తుడిని, నా సంగతి ఏదో నువ్వు చూసుకో అని 100కి 100 పాళ్ళు ఈ భావంతో భగవంతుని కనుక ఆశ్రయిస్తే మీరు మీ పాపాలన్నింటినీ కూడా తొలగించి మీకు మోక్షాన్ని కూడా ఇచ్చే బాధ్యతని భగవంతుడు తీసుకుంటాడు. ఇది దీంట్లో రహస్యం. అన్ని ధర్మాలని వదిలిపెట్టి, సర్వధర్మాన్ అంటే అన్ని ధర్మాలని వదిలిపెట్టి నన్ను ఒక్కడనే శరణ పొందితే నిన్ను నేను అన్ని పాపాల నుండి విముక్తునిగా చేసి మానవ జీవిత గమ్యమైన మోక్షాన్ని ఇస్తాను అన్నారు. దుఃఖించవద్దు అని వాగ్దానం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. దీనిలో 3 రహస్య అర్థాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. అది జీవులందరిలోనూ ఆత్మరూపంగా నేను ఉన్నాను అని భగవంతుడు స్పష్టం చేశాడు. ఇది ఒక విషయం. జీవులందరిలోని ఆత్మరూపంగా నిరాకారంగా నేను ఉన్నాను అని స్పష్టం చేశాడు. నేను దేహం కాదు, నేను ప్రాణం కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తము కాదు, నేను అహంకారం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను ఆత్మను, పరమాత్మ యొక్క అంశను. అన్ని ధర్మాలే, అన్ని ఆత్మ ధర్మాలే నా ధర్మాలు. కానీ దేహ ప్రాణ మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇంద్రియముల యొక్క ధర్మములు నా ధర్మములు కావు. శరీర ధర్మాలు, ఇంద్రియాల ధర్మాలు, మనస్సు బుద్ధి ధర్మాలు, ఈ ధర్మాలు నావి కావు. నేను ఆత్మను, పరమాత్మ యొక్క అంశను అని స్పష్టం చేస్తున్నారన్నమాట. అందుచేత అనాత్మ ధర్మములన్నింటినీ వదిలిపెట్టి, అంటే దేహం నేను అనుకోవడం, దేహ లక్షణాలకు జీవించడం మనం చేస్తున్నాం కామన్గా, అవన్నీ వదిలిపెట్టి ఆత్మనే నేను, పరమాత్మ అంశనే నేనైనా ఆత్మ ధర్మాలతో జీవించమని మన స్వామి చెప్తున్నారు. సర్వధర్మాన్ని పరిచయం యొక్క రహస్య విశేషార్థం ఏంటంటే, దేహం యొక్క ధర్మం ఏమిటి? వృద్ధి చెందుతుంది, క్షీణిస్తుంది, నాశనం అవుతుంది, మార్పు చెందుతూ ఉంటుంది. దేహం లక్షణం. ప్రాణధర్మం ఏమిటి? ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది. మనస్సు ధర్మం ఏమిటి? ఆలోచిస్తుంది, సంకల్పిస్తుంది, అనుభవిస్తుంది, సుఖదుఖాలను అనుభవిస్తుంది. ఇవి. బుద్ధి ధర్మం ఏమిటి? విశ్లేషిస్తుంది, నిశ్చయం చేస్తుంది. అహంకార ధర్మం ఏమిటి? కర్తృత్వ భోక్తృత్వ విషయాలు ఉంటాయి. నేను నాది అనేటువంటి అహంకారం అది ఉంటుంది. చిత్తం యొక్క ధర్మం ఏంటి? పుణ్యము పాపము, జీవించుట మరణించుట అనే విషయాలు చిత్తం యొక్క ధర్మాలు. ఇంద్రియ ధర్మాలు ఏంటి? ఆసక్తిని పెంచుతూ ఉంటాయి, విషయాసక్తిని పెంచుతూ ఉంటాయి. శరీరము నడవడానికి, ఇంద్రియాలు అన్ని పనిచేయడానికి, మనస్సు బుద్ధి పనిచేయడానికి అవసరమైన శక్తి ఆత్మ నుండి వస్తుంది. మన శరీరంలో అన్ని మనసు ఇంద్రియాలు మనసు అన్ని మొత్తం అన్నీ ఉన్నాయి. వీటిలో అన్నీ కూడా శరీరాన్ని కూడా 2 అడుగులు వేయడానికి కూడా నడవడానికి గల శక్తి ఎవరిస్తున్నారు? లోపల ఉన్నటువంటి పరమాత్మ ఇస్తున్నాడు. పరమాత్మ శక్తితోనే మన ఇంద్రియాలు, మన మానవ శరీర యంత్రం అది పనిచేస్తుంది. కాబట్టి నేను ఇచ్చే శక్తితోనే నీ ఉన్న బాడీ, శరీరం, ఇంద్రియాలు, మనసులు, కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ జరుగుతున్నాయి, యాక్ట్ చేస్తున్నాయి, నచ్చిస్తున్నాయి. ఆ శక్తిని ఇచ్చేవాడిని నేనే. కాబట్టి నన్ను నువ్వు ఆశ్రయించు, వీటిని నువ్వు ఆచరించాల్సిన అవసరం లేదు. ఆత్మను నేను, అనాత్మ ఇవన్నీ అనాత్మ అని ధర్మం అని చెబుతున్నాను. ఈ సృష్టి అంతటా ధర్మం మీద ఆధారపడి ఉంది. ధర్మం రక్షతి. ధర్మాన్ని ఎవరు ఆచరిస్తారో వారు రక్షింపబడతారు. సత్యం వద ధర్మం చర అని తైత్రీయ ఉపనిషత్తు చెబుతుంది. ధర్మాన్ని ఆచరించడం వల్ల సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని లోకంలో అధర్మం పెంచి పెరిగినప్పుడు ధర్మాన్ని స్థాపించడానికి నేను అవతరిస్తాను అని భగవానుడు స్వయంగా చెప్పారు కదా. స్వధర్మాన్ని పాటించమన్నారు కదా. ప్రారబ్ధ కర్మను పరిసమాప్తి చేయడం నీ ధర్మం. అలా చేయకపోవడం పాపం. అందుకే ఆత్మహత్య మహాపాపము అన్నారు. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహించమన్నారు. అలాంటప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ అని ఎందుకు చెబుతారు? దీనిలో రహస్యార్థం ఏమిటంటే, అన్ని ధర్మాలను వదిలివేయమని కాదు, లోకంలో నీ కర్తవ్యాన్ని నువ్వు చేయి.
అది నీ ధర్మం. అలాగే ఏ ధర్మాలను ఆచరిస్తే ఉన్నత స్థితికి వెళతావో నీవు భావిస్తావో అవన్నీ నువ్వు చేయి. అయితే అవన్నీ నేనే చేస్తున్నాను అనే కర్తాభావమును వదిలివేయి. రెండవ రహస్య అర్థం ఏంటంటే నీకు అన్ని వదిలేయమని చెప్పడంలా, నీకు అన్నీ చెయ్యి, కానీ చేసినవన్నీ కూడా నేనే చేస్తున్నాను అనే అహంకార భావంతో మాత్రం చేయవద్దు. ధర్మ కర్మల మీద ఉన్న ఆసక్తిని వదిలి ఫలాపేక్ష లేకుండా భగవంతుడే నా చేత ఈ కర్మలు చేయిస్తున్నాడు అని భావించి నువ్వు చేయాలి. అది రెండవ రహస్యార్థం. ఇక మూడవ అర్థం ఒకటి ఉంటుంది ఈ శ్లోకంలో. మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి అడ్డుగా వచ్చు ధర్మాలన్నింటినీ వదిలివేయాలి అని ఉంది. ధర్మాలు వదిలేమని సర్వధర్మాన్ని పరిచయం, అన్ని ధర్మాలు వదిలిపెట్టి నా ధర్మాన్ని పాటించు అని అంటున్నప్పుడు ధర్మమే కదా. భగవంతుడు ధర్మ సంస్థాపనార్థాయ సమభామి యుగే యుగే అని ధర్మాన్ని రక్షించడానికే భగవంతుడు పుడుతున్నాడని ఒక పక్క నుంచి చెప్తూ కూడా మరి మళ్ళీ ఇలా చెప్తున్నారేంటి మీరు? ధర్మాలను వదిలివేయమంటారేంటి? ఒక పక్క నుంచి అధర్మం చేసినప్పుడు అధర్మాన్ని ఆదరణ చేసి ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి మళ్ళీ ప్రతి యుగాలను పుడతానని చెప్తున్నారు ఒక పక్క నుంచి. ఒక పక్క నుంచి ధర్మాన్ని వదిలేవే బాబు అని అంటున్నారు. ఇదే రెండు కాంట్రవర్సీ ఎలా ఉంది అని అంటే, ధర్మాన్ని వదిలివేయచ్చు, ఏ పరిస్థితుల్లో వదలాలి? అంతకన్నా ఉన్నతమైన ధర్మాన్ని మీరు ఆచరిస్తున్నప్పుడు తక్కువగా విలువగా ధర్మాన్ని మీరు వదిలివేయవచ్చు, దాంట్లో దోషం లేదు అని చెప్తున్నారు. అది దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. తండ్రి ఆజ్ఞను శిరసావహించడం పుత్రుని యొక్క ధర్మం, అంతే కదా. తండ్రి మాట పుత్రులు వినాలి కదా. భగవంతుని కొరకు, భగవంతుడి కోసం తండ్రి మాటను వినకపోవచ్చు అనమాట. వినకపోవడం కూడా ధర్మమే అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఎవరు? ప్రహ్లాదుడు తిరస్కరించాడు తండ్రి మాటని. యాక్చువల్గా ధర్మం ఏం చెబుతుంది? తండ్రి చెప్పిన మాటను కొడుకులు ఆశ్రయించాలి ధర్మం అని చెప్తున్నారు. మరి ప్రహ్లాదుడు తిరస్కరించాడు కదా. ఎందుకు తిరస్కరించాడు? దైవం కోసం తండ్రి మాటను తిరస్కరించాడు. అంటే తండ్రి కన్నా దైవం గొప్పది కదా. గొప్ప ధర్మం కోసం తక్కువ ధర్మాన్ని తిరస్కరించడం, దీనిలో దోషం ఏమీ లేదు అని చెప్తున్నాం. గౌతమ బుద్ధుడు పరమాత్మను అన్వేషించడానికి భార్యను బిడ్డను వదలి, గౌతమ బుద్ధుడు పరమాత్మను అన్వేషించాలని అనుకుని తన భార్యని, అప్పుడే పుట్టిన బిడ్డని వదిలిపెట్టి, రాజ్యాన్ని వదిలిపెట్టి, సకల సుఖభోగాలన్నింటినీ వదిలిపెట్టి ధర్మాన్ని తిరస్కరించాడు. పెళ్ళైన భార్యని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారో చేయకుండా, ఏం చేయాలో చేయకుండా డమ్మని వెళ్ళిపోయాడని మరి ధర్మాన్ని తిరస్కరించినట్టు కదా. కాబట్టి ఎందుకోసం వెళ్ళాడు? భార్య ధర్మం కన్నా భగవంతుని ధర్మం చాలా గొప్పది. ఆ గొప్ప ధర్మాన్ని తెలుసుకోవడానికి, చేరుకోవడానికి అతను ఈ భార్య ధర్మాన్ని తిరస్కరించి గృహ ధర్మాన్ని పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళడం కరెక్టే. ఇంతకన్నా ఉన్నత ధర్మం అనేది కాబట్టి అలా వెళ్ళవచ్చు. భగవంతుని అన్వేషించి భగవత్ సాక్షాత్కారాన్ని పొందాడు. ఎవరు? గౌతమ బుద్ధుడు. కొన్ని కోట్ల మందికి మార్గదర్శకుడు అయ్యాడు కదా. అదే ఇంట్లోనే కూర్చుని భార్య దగ్గర కూర్చుని సుఖంగా హ్యాపీగా ఉంటే ఇవాళ గౌతమ బుద్ధుడు మాట మనం చెప్పుకోం, చరిత్రలో ఎక్కడ కలిసిపోయేవాడు కదా. అంచేత మనం ఆచరిస్తున్న ధర్మం కన్నా కూడా ఉన్నత స్థాయి ధర్మం కనుక మనం ఆచరించాలి అని అనుకున్నప్పుడు ఈ కింద ఉన్న స్థాయిలో ఉన్నటువంటి ధర్మాన్ని వదిలిపెట్టివేయవచ్చు అని శాస్త్రం చెప్తుంది. గోపికలు తన భర్తలను వదలి పాతివ్రత్య ధర్మమును తిరస్కరించి భగవంతుని ప్రేమించి కైవల్యాన్ని పొందారు. మీరాబాయి భర్తను ఎదిరించింది, భగవంతునిలో ఐక్యమైంది. భర్త ధర్మం భర్త ఎక్కువ, భగవంతుడి కన్నా భర్త ఎక్కువ అని సామాన్య ధర్మాలు చెబుతున్నాయి. భగవంతుడే హయ్యెస్ట్ ధర్మం. భర్త ధర్మం ఏముంది? దీన్ని మానేసి భర్త నథింగ్ వదిలేసి భగవంతుని ధర్మం పట్టుకుని భగవంతులు అయిపోయింది. అలాగే సోదరుని యందు భక్తి కలిగి ఉండాలి. బ్రదర్స్ సోదరు చెప్పిన మాట వినాలి. మాతృదేశమును రక్షించుకోవాలి అనే ధర్మాన్ని విడిచిపెట్టి విభీషణుడు భగవంతుని శరణ పొందాడు. విభీషణుడు రావణాసురుడు. మరి అన్నయ్య జన్మ మృత్యు రహస్యాన్ని విభీషణుడు చెప్పాడు కదా. అది తప్పు కదా, అధర్మం కదా అది. కానీ అన్నయ్య అధర్మంగా ఉన్నాడు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇలా చెప్పడం వల్ల ధర్మాన్ని పరిరక్షించడం అవుతుంది. పైగా రాముడే భగవంతుడని విశ్వసించి భగవంతుడి కన్నా గొప్ప ధర్మం లేదని
ఆ మరణ రహస్యాన్ని, అన్నగారి మరణ రహస్యాన్ని రాముడికి చెప్పి అతన్ని దుష్ట దాన్ని తప్పించాడు కదా రావణ. అలాంటి విషయంలో అయితే ఈ ఈ ధర్మాన్ని వదిలిపెట్టి అంతగానో ఉన్నతమైన ధర్మాన్ని మీరు ఆచరించవచ్చు అని చెప్తున్నాను. మామేకం అని చెప్పడం వల్ల భగవంతుడు ఒక్కడనే ఆశ్రయించిన చాలును. సర్వధర్మ స్వరూపుడైన భగవంతుడు ఆశ్రయిస్తే ఈ సృష్టిలో సమస్త ధర్మాలని ఆశ్రయించినట్టే అవుతుంది. భగవంతుడు సృష్టించాడు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని. ఎవరు సృష్టించారు? భగవంతుడు సృష్టించాడు. తర్వాత జీవులు సృష్టించాడు, అందరిని తర్వాత సృష్టించాడు. మొట్టమొదటి సృష్టికర్త ఎవరు? భగవంతుడే. భగవంతుడే అంతర్లీనంగా ఉన్నాడు. మనం భగవంతుడిని ఆశ్రయిస్తే, మనం భగవంతుని శరణాగతి చేస్తే సృష్టి అంతటికి శరణాగతి చేసినట్టే లెక్క. సృష్టిలో ఉన్న మానవులందరికీ శరణాగతి చేసినట్టే లెక్క. భగవంతుని శరణాగతి అంటే ఎవరైనా వస్తే రౌడీగా ఎరా ఆడితో దెబ్బలా తేలితే ఆడిలో ఉన్నది భగవంతుడిగా అజ్ఞానం ఉంది కాబట్టి రౌడీగా మాట్లాడుతున్నాడు. ఆడికి జ్ఞానం వస్తే నీకన్నా గొప్ప కూడా తయారవుతాడు కదా. ఆ భావంలో జీవించాలి ఇతను కూడా. అలా కాకుండా మళ్ళీ అక్కడ ఆ సంఘటన వేరు, ఈ సంఘటన వేరు అని ఏదన్నా అన్ని ఒకటే సంఘటన, ఏదన్నా ఒకటే. అంచేత అందరూ సమదృష్టితో చూస్తూ అందరూ భగవంతుని అంశలే అని చేస్తూ జీవించాలి. అలాగే భగవంతుని ఆశ్రయిస్తే అక్కడ భగవంతుని మిగతా అందరిని ఆశ్రయించినట్టే లెక్క. అది సంగతి. ఇప్పుడు చెట్టు మూలమును తడిపితే శాఖాపత్రములన్నింటినీ తడిపినట్టే కదా. చెట్టు మూలంలో నీళ్లు పోస్తే ఆకులు పళ్ళు అన్ని నీళ్ళు వెళ్తాయి కదా. చెట్ల మీద నీళ్లు పోస్తే ఉపయోగం ఏముంది? అసలు ఎవరికి ఏం ఉపయోగం లేదు. అలాగా ఈ సృష్టి మొదలు ఎవరు? పరమాత్మ కదా. పరమాత్మని ఆశ్రయిస్తే మనం ఆటోమేటిక్గా మా అందరిని ఆశ్రయించిన అన్ని ధర్మాలు పాటిస్తున్నట్టే లెక్క. అన్ని మనం పాజిటివ్ దాంట్లో వెళుతున్నట్టే లెక్క. అది శరణాగతి ఉంటే శరణాగతి అంటే తనపై ఉన్న భారమనంతను భగవంతునిపై వెళ్తే అతడు ఇతరములైన దేనిని ఆధారపడకూడదు. నేను బ్యాంకులో పనిచేస్తాను, మీకు 1000 రూపాయలు అవసరం అయింది, తెలుసు కదా, వెన్న అడిగితే ఇస్తారు. ఏమన్నా 1000 రూపాయలు ఇవ్వండి అంటే ఓకే అలాగేనండి ఇస్తాం. అసలు మీరు నా మీద ఆధారపడ్డారు కదా, మరి ఆ 1000 రూపాయలు లేవు. మీరు ఎవరిని ఆధారపడాలి? ఎవరి మీద ఆధారపడాలి? భగవంతుడి మీద ఆధారపడాలి. నన్ను అడిగి నాకు తెలుసు నేను ఇస్తాను, అది ఒక కరెక్టే. కానీ మీ అవసరం భగవంతుడు, మీకు లింక్ భగవంతుడితో పెట్టుకోవాలి, నాతో పెట్టుకోకూడదు. మీకు ఏం కావస్తే భగవంతుడు మీకు శాస్త్రాన్ని ప్రతిజ్ఞ చేశాడు, నమ్మకం ఉంది. మరి మీరు నన్ను ఆశ్రయిస్తే ఎలాగా? నేను ఇస్తాను, ఇవ్వకపోవడానికి కాదు, మళ్ళీ తిరిగి ఇస్తారు, అది పక్కనెట్టండి. ఆశ్రయించడంలోనే పొరపాటు చేస్తున్నాం. ఒక్కసారి భగవంతుడే ఆశ్రయిస్తే శరణాగతి భక్తి ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అని అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళని అడగడం వీళ్ళని అడగడం ఇవన్నీ నాకు కరెక్ట్. మీరు నన్ను అడిగారంటే మీరు భగవంతుని ఆశ్రయించలే అనొచ్చే లెక్క. అంతే. మీకు 1000 లక్షలు కావాలా, 10 కోట్లు కావాలా, భగవంతుని ఆశ్రయించండి, వెంటనే వస్తాయి, అయ్యి వస్తాయి. అంత దృఢమైన విశ్వాసం నమ్మకం ఉండాలి భగవంతుడి మీద. అదే సర్వధర్మాన్ని అన్ని ధర్మాలు వదిలిపెట్టాను, నన్ను బతుకావు, నీకేం కావాలో అది ఇస్తాను భగవంతుడు ప్రామిస్ ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాడు. ది వాయిస్ ఆఫ్ శ్రీకృష్ణ. ఇవాళ గీతా జయంతి పుట్టినరోజు భగవంతుడు అతను తన రోజుతో స్వయంగా బ్రహ్మాండంగా ఎవరో అంతలా ఎవరో పరంపరగా వస్తుంది కానీ ఎవరో డైరెక్ట్ నాలెడ్జ్ ఎవరో చెప్పలా. శ్రీకృష్ణ స్వయంగా చెప్పాడు. ప్రామిస్ మన దేశంలోనే కాకుండా భగవద్గీత ఇతర దేశాల్లో కూడా ప్రమాణ గ్రంథంగా ఉంది. వాళ్ళ కోర్టులో కూడా భగవద్గీత ప్రమాణం చేసి అని కూడా చెప్తున్నారు. కొన్ని దేశాల్లో అయితే పాఠ్యాంశం కింద ఉంది భగవద్గీత. మన దేశంలో ఈ క్యాస్ట్ సిస్టమ్ పెంచిన మతాల సిస్టమ్ కొంచెం తస్తున్నారు. వీళ్ళు పాఠ్యాంశం పెట్టాలంటే వద్దని ఒకడు కాదని ఒకడు రకరకాల మతాలతో ఎడుతున్నారు. ఇతర దేశాల్లో మన భాష కాకపోయినా మన మతం కాకపోయినా మన భగవద్గీతను ప్రమాణ గ్రంథం మీద పెట్టుకుని వాళ్ళు కోర్టులో కూడా ప్రామిస్ చేసి దాన్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళు పాఠ్యాంశం కింద చేశారు. బ్రిటన్లో ఎక్కడ ఉంది, పాఠ్యాంశం కింద ఉంది మన భగవద్గీత. మనం ఏమో ఈ కొట్లాటలతోని ఈ మత ఘర్షణతోని ఇక్కడ చిన్న లెవెల్లోనే ఆగిపోతున్నారు ఇక్కడ మనోడు. శరణాగతి చేసిన భక్తుల్ని భగవంతుడు అన్ని పాపాల నుంచి రక్షించి అతను మోక్షం కూడా అందించడానికి సంసిద్ధంగా ఉన్నాను, నీవేమీ దుఃఖపడవద్దు అని భగవంతుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు. శరణాగత భక్తుని దరిదాపుకు ఎలాంటి దుఃఖాలు రావు. శరణాగతి భక్తుని దరిదాపుకు ఎలాంటి దుఃఖాలు రావు. భగవంతునికి
ఇలాంటి శరణాగత భక్తునికి అమితమైన ప్రేమ ఉంటుంది. శరణాగతుడు ఆక్రోశిస్తే భగవంతుడు రమా వినోది అయినప్పటికీ కూడా పరిగెత్తుకుని వస్తాడని పోతన భాగవతంలో గజేంద్ర మోక్షంలో వివరించారు. భగవంతుని ఆశ్రయించినాడు, ఒక్కసారి నాకు ఇలా జరిగింది, ఒక్కసారి కేకేసి పరిగెత్తుని గబగబా హై స్పీడ్లో వచ్చి ఏంటి ఇలా అన్నావు ఏమి అని వెంటనే మన సమస్యను క్లారిఫై చేస్తాడు. పాపము చే దుఃఖము, పుణ్యము చే సుఖము, భగవత్ శరణాగతి చే మోక్షము కలుగుతాయి. పాపం చేస్తే దుఃఖం వస్తుంది, పుణ్యం చేస్తే సుఖం వస్తుంది, శరణాగతి చేస్తే మోక్షం వస్తుంది. కావున మీరు శరణాగతి అన్నారు, మోక్షం కావాలనే సంకల్పం కూడా మీకు అక్కర్లా. ఎందుకంటే శరణాగతి చేసినప్పుడే మీ మోక్షం ఇచ్చేస్తానని భగవంతుడు ప్రత్యక్షంగా సాక్షిభూతంగా వాగ్దానం చేశాడు. అది నిరూపితం అయ్యింది కూడా. కాబట్టి భగవత్ శరణాగతి చేస్తే మోక్షం 100% ఈ పునర్జన్మ రాదు. భగవంతుడు అంటే మళ్ళీ ఇంకెక్కడ అక్కడ మీ ఆత్మే భగవంతుడు. భగవంతుడు అంటే ఆత్మ, ఆత్మ అంటే నిరాకారం. మీ ఆత్మకి శరణాగతి చేయమని అర్థం. ఆత్మకి శరణాగతి చేయడం అంటే అర్థం ఏమిటి? ఆత్మ లక్షణాలతో జీవించడమే ఆత్మకి శరణాగతి, అంతే కదా. ఆత్మకి శరణాగతి చేయడం అంటే అర్థం ఏంటి? ఆత్మ లక్షణాలతో జీవించడం, దేహ లక్షణాలను వదిలేయడం. ఆత్మనిష్టలో జీవించిన వాళ్ళందరికీ కూడా ఇదే ఆఖరి జన్మ. బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగ సభ్యులు అందరూ కూడా ఇదే ఆఖరి జన్మ. ఎందుకు ఖచ్చితంగా, అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాం? కృష్ణుడే ప్రామిస్ చేశాడు, నేను అందరికీ మోక్షం ఇస్తానని చెప్పి. ఆత్మనిష్టతో జీవిస్తే ఇదే ఆఖరి జన్మ అందరికీ కూడాను. అది దీంట్లో ఉన్న రహస్యం. జ్ఞానాగ్ని సర్వకర్మాణి అని భగవద్గీతలో 4వ అధ్యాయంలో 37 శ్లోకంలో చెప్పారు. జ్ఞానాన్ని అగ్నితో పోల్చారు. బాగా ప్రజ్వలింపజేయు అగ్ని కట్టెలను ఏ ప్రకారంగా బూడిద చేస్తుందో ఆ ప్రకారమే. అంటే అగ్ని వేడిగా ఉన్నప్పుడు కట్టెలతో కాలిపోతూ ఉంటాయి కదా. అలాగే జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది. మీ కర్మలన్నింటిని కూడా జ్ఞానం భస్మం చేస్తుంది. మండుతున్న అగ్ని పచ్చ కట్టెలను, ఎండు కట్టెలను అన్నిటినీ కాల్చి బూడిద చేస్తుంది. మండుతున్నటువంటి అగ్ని ఎండు కట్టెలు అని కాకుండా పచ్చ కట్టెలను కూడా కాల్చేస్తుంది కదా. జ్ఞానము అనేటువంటిది అలాగే పాప పుణ్యాలను రెండింటినీ కూడా కాల్చేస్తుంది. జ్ఞానం అనేటువంటిది పాప పుణ్యాలు రెండింటినీ కాల్చేస్తుంది. పాప పుణ్యములు కారణమైనటువంటి అజ్ఞానమును నిర్బీజమనర్చును. కలలో మానవుడు చేసిన పనులు మేలుకోగానే ఏ విధంగా నశిస్తున్నాయో, కలలో మానవుడు చేసిన పనులు మేలుకోగానే ఏ విధంగా పోతున్నాయో, అదే విధంగా సంపూర్ణ జ్ఞానప్రాప్తి కలిగిన తర్వాత అన్ని కర్మల బంధాలు నశించి పునర్జన్మ లేని మోక్షంలో ప్రయాణించి ఆత్మ పరమాత్మను చేరుతుంది. జ్ఞానము అంటే ఆత్మానాత్మ విచారణచే అనాత్మకు విషయములను అన్నింటినీ వదిలి నీవు ఆత్మవు అనే దృఢ నిశ్చయంతో ఆత్మ దృష్టితో ఈ ప్రపంచంలో నీ నడవడికను సాగించి మోక్ష మార్గంలో ప్రయాణించడమే. పాపపుణ్యములు, సంచితములు, ప్రారబ్ధములు, ఆగాములు అని 3 రకాలుగా ఉంటాయి. సంచితంలో కొంత భాగం అనుభవించడానికి ఒక్కొక్క జన్మ వచ్చుతున్నది, మిగిలినది అలాగే మూలధనంగా ఉంటుంది. దీనిని ఉత్తరోత్తర అనేక జన్మల్లో అనుభవించవలసి ఉంటుంది. ప్రతి జన్మమందు అనుభవించుటకు ఏర్పడినది కావున దీన్ని ఈ జన్మలో అనుభవించేటువంటి కర్మఫలాన్ని మనం ప్రారంధము అని అంటాం. ఆగామి అంటే ప్రస్తుత జన్మలో జీవిస్తూ ఉండగా కొన్ని పనులు మనం చేస్తాం, దీనికి ఫలితాలు వచ్చే జన్మలో వస్తాయి. దీన్ని ఆగామి కర్మలు అని అంటాం. ఈ జన్మాంతరమందు ఇది సంచితంలో జమ చేయబడుతూ ఉంటుంది, మరు జన్మలో ప్రారంధ రూపంలో వస్తుంది. ఈ విధంగా మానవులకు కర్మానుభవం ఉంటుంది. ప్రారంధ కర్మ విడిచిపెట్టిన బాణము లాంటిదని, ఆత్మజ్ఞానం కలిగినప్పటికీ ప్రారంధము అనుభవించవలసి ఉంటుందని శాస్త్రములు చెప్పుతున్నవి. ఆది శంకరాచార్యులు మాత్రం ఈ విషయాన్ని అట్లాగా ఏమి చెప్పడంలా. ప్రారంధం కూడా పోతుంది, త్రివిధ కర్మలు కూడా జ్ఞానం వస్తే, ఆత్మజ్ఞానం వస్తే మొత్తం అన్ని పోతాయి అని చెప్తున్నాడు. అంటే ఒక తాడుని కాల్చేస్తే
తాడు ఆకారం గల బూడిద ఏర్పడుతుంది. దానికి సత్వ ఏమి ఉండదు. సత్వ కానీ తాడు తీసి పట్టుకుంటే బూడిద అయిపోతుంది, దానికి ఏమి ఉండదు. అలా కనిపిస్తుంది కానీ ఆ ప్రారంభం కూడా సాధకుని ఏమి చేయలేదని అపరాక్షణానుభూతిలో ఆదిశంకరాచార్యులు చెప్పారు. దేహం నేను కాదు అనేవాడికి ప్రారంభం ఎలా సంభవిస్తుంది అని కూడా అడిగారు. ఆత్మజ్ఞానంలో నేను ఆత్మని జీవిస్తున్నావు, ఆత్మ దర్శనం అయింది, నేను అది చేస్తున్నావు, శరీరం కాదని నిర్ణయం చేసుకున్నావు. నువ్వు శరీరం కాదు అని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు శరీరంతో చేసిన పనులకు ఫలితాలు శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే వస్తాయి. శరీరం కాదు అనుకునే వాడికి ఎలా వస్తాయి? కాబట్టి ప్రార్థకరం మీకు లేదు అని చెప్పవచ్చు అని ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు. జ్ఞానాన్ని సంపాదించుకుని భగవంతుని సాక్షాత్కరించుకునే యోగులు గది లోపల బయట ఎలా ఉందో చూడగలరు. మీరు అద్దాల మేడలు నివసించే వారిలో ఉంటారని రామకృష్ణ పరమహంసతో చెప్పారు. వాళ్ళకి అందరినీ తెలుస్తున్నాయని. ఇదండి సంగతి. బ్రహ్మాత్మ భగవంతుని అనుగ్రహం పొందాలి ఈ జన్మలోనే. ఇదే మనం ఆఖరి జన్మగా చేసుకోవాలి. భగవంతుని అనుగ్రహం పొందాలి, ఇదే జన్మ మనం ఆఖరి జన్మగా చేసుకోవాలి. అంటే మనం ఏం చేయాలి? దీనికి 9 పాయింట్స్ కింద ఉన్నాయి. 9 పాయింట్స్ చూడండి. నిరంతర భగవన్నామ స్మరణ చేయాలి 1. 2, సర్వకర్మలను ఫలితాలను భగవంతుని సమర్పించాలి. మీరు ఏం చేసినా, ఏ కర్మ చేసినా దాని ఫలితం భగవంతుని సమర్పించాలి. 3, గర్వం లేకుండా భగవంతుని శరణ పొందాలి. శరణాగతి మనం ఇందాక చెప్పుకున్నాం కదా. గర్వం లేకుండా భగవంతుని శరణాగతి పొందాలి. 4, కోరికలు సంకల్పాలు లేకుండా చూసుకోవాలి. ఏ కోరికలు కానీ ఏ సంకల్పాలు లేకుండా చూసుకోవాలి. 5, రాగద్వేషాలు లేకుండా అందరి యందు సమదృష్టి ఉండాలి. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు కాబట్టి రాగము లేదు, ద్వేషము లేదు, అందరినీ సమానంగానే చూడాలి. నెక్స్ట్ 6, వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల ఆసక్తిని సంపూర్ణంగా వదలాలి. మీరంటే మా చుట్టాలు మాకు ఇష్టం, లేదా వాళ్ళంటే కష్టం, వాళ్ళ శత్రువులు, అట్లా భావాలు లేకుండా సమదృష్టితో అందరినీ సమానంగా చూడాలి. కాబట్టి ఆసక్తి ఉండకూడదు దేని మీద కూడా. నేను ఆత్మను, భగవంతుని అంశం, అహం బ్రహ్మాస్మి భావనలో ఉండాలి. నేనే భగవంతుడిని, భగవంతుడి అంశం నేను. ఎప్పుడు నిరంతరం ప్రతి పని చేసినప్పుడు కూడా ఆ భావంతో మనం జీవించాలి. 8, సత్యము ధర్మము ఆచరిస్తూ ఏది ఎప్పుడు ఎలా జరిగిన కర్మానుసారం సృష్టి నియమానుసారం అలా జరిగింది కాబట్టి అలా జరిగింది అని తెలుసుకుంటూ అన్నింటికీ సాక్షిగా ఉండాలి. సత్యము ధర్మము ఆచరిస్తూ ఆత్మనిష్టతో మీరు జీవిస్తూ ఏది ఎలా జరిగినా మీ కళ్ళెదురుగుండా ఉన్న సంఘటన ఎలా జరిగినప్పటికీ కూడా ఇది సృష్టి ప్రణాళిక అనుసరించి ఏది ఎలా అలా జరగాల్సి ఉంది కాబట్టి మాత్రమే అలా జరిగింది, ఇది ప్రత్యేకంగా జరగలేదు అని సాక్షిభూతంగా మనం చూస్తూ ఉండాలి. ఇంద్రియాలని స్వాధీనం చేసుకుని మనస్సుతో పరమాత్మను అన్వేషించాలి. ఇంద్రియాల వైపు దృష్టి వెళ్లకుండా, మనసు బాహ్యముఖంగా ప్రయాణించకుండా మనసు అంతర్ముఖమై మనస్సుతో పరమాత్మను అన్వేషించాలి. అంటే ధ్యానం చేయాలి. ఈ ధ్యానంలో పరాకాష్ఠ ఏంటంటే ఆలోచిస్తున్న మనస్సు ఉప్పు బొమ్మ సముద్రంలోకి ఎంత ఉందో తెలుసుకోవాలని వెళ్ళినట్టుగా ఆ సముద్రంలోకి పూర్తి కింద వరకు వెళ్లకుండానే కరిగిపోతూ ఉంది. సముద్రము తాను ఒకటైపోయింది కదా. అలాగే ఆత్మ ధ్యానంలో చేస్తూ ఉన్నప్పుడు ఈ మనసు వెళ్ళి ఆ ఆత్మలో కలిసిపోయి ఉన్నది ఒక్కటే ప్రస్ఫుటం అవుతుంది. రెండోది అసలు మీకు ఉండదు. అప్పుడు అందరిలో ఉన్న ఆత్మను మీరు దర్శించగలుగుతారు, మీరే ఆత్మను అనేది తెలుసుకోగలుగుతారు. ఇది అమ్మగారు మీరు చెడు దొరకరు. చెప్పండి.
దొరకరు మీరు, తప్పుపోతారు. దొంగ ఏయ్, దొంగ నువ్వు చూసుకో. ఆ? అదే నేను ఇందాక అన్నాను, మొన్న వచ్చింది అన్నాను. మనం ఎన్నాళ్ళు కాళ్ళు చేతులు ఉండగా రాకపోతే ఇంకా వెళ్ళిపోయాక శ్మశానానికి వెళ్ళాక ఎక్కడికి వెళ్తాం? ఏమే, అవునా కదా? అదే అన్నా. మన గుర్తప్పుడు దొరకదు కదా ఈయన. అమ్మగారు అంటారు. చెప్పండి, మీకు గోల్డ్ వచ్చు. వీళ్ళందరినీ మొత్తం పాల్స్ ఉన్నాయి, ఎలా పిండేస్తాము అలా ఒక్కొక్కళ్ళని ఇదే పనిలో ఉన్నాను నేను. రంగారావు గారిని మొన్న ఎలాగా, రాంబాబు గారిని ఎలాగా, రాంబాబు స్వామి గారిని 2 సార్లు చేయించలేదా? వేళ దొరకలేదు నాకు ఫోన్కి, ఈయన దొరికేది. పూజ చేసుకుని వచ్చింది నన్ను. అంటే పరమాత్మ లేకపోతే మనోళ్ళు వస్తారు అని ఊరుకున్నా. అటు వెళ్ళారు, ఇంకా రారు కదా, ఇంకెందుకు మన పని, ఏదో ఒకటి చేయాలి కదా, అంతే కదా. మంచి బాగా మేము ఎవరు అనుకుంటున్నారు, కింగులు అంత ఒకే మాట మీద ఉంటాం, అందరూ జీవన్ముక్తులే, హ్యాపీగా ఉంటాం. భగవద్గీతలో 6వ అధ్యాయంలో 10వ శ్లోకం ఈ ధ్యానం గురించి చెప్పారు. దీంట్లో యోగి సతతమాత్మానం రహస్య స్థితః ఏకాకి యుత చిత్తాత్మ నిరాశి రపరగ్రహ అని చెప్పారు. ధ్యానం చేయి యోగి ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా మనస్సును ఇంద్రియాలను స్వాధీనపరుచుకుని ఆశ లేనివాడై అపరిగ్రహాన్ని పాటిస్తూ మనస్సును ఆత్మయందు లయమనర్చవలెను అని. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే భగవద్గీతలో చెప్తున్న అంశం ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు ఇండివిజువల్గా చేయమని చెప్తున్నారు. మీరు భగవంతునికి మీకు ఉన్న సంబంధమే ధ్యానము. మీరు ఇండివిజువల్గా చేయాలి, ఒకళ్ళే చేయాలి. మా మనసు ఇంద్రియాలు ఆశ లేకుండా. అపరిగ్రహం అంటే ఎవరు ఏది ఇచ్చినా మీరు పుచ్చుకోకూడదు. అపరిగ్రహం అంటే అది. పరిగ్రహం అంటే పుచ్చుకోవడం, ఏదైనా గిఫ్ట్ ఇస్తాను నాకు వద్దని చెప్పాలి. దానివల్ల మళ్ళీ ఫలితం కొంత ఫలితం వాళ్ళకి వెళుతుంది. అలాంటి ఉద్దేశాలు లేకుండా మరి దీన్ని మామిడికాయ తెచ్చింది, మామిడికాయ తేమన్నా నీ దస్తాలు తేమన్నా నాకు తెలియకుండా బ్రహ్మ అనేసింది. అప్పుడు కాదమ్మా మీరు ఎలాగ పుచ్చుకోరు ఉదయగిస్తాను దొంగదే. అప్పుడు తెలుగు అలా మార్చేసింది. నిజంగానే మనం ఎవరిదే ముట్టుకోకూడదు, మనకి ఎందుకు అంటే ఇప్పుడు మనకు ఉంది కదా. అంతే అండి, లేనప్పుడు తీసుకో. అదేంటి మనం పనిచేసే వాళ్ళకి మనకు చేస్తారు, అలా పెట్టాలి. భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యం కదా ఇదంతా మీద నాదా. శ్మశానానికి ఏముంటుంది ఇమే ఎలా అనేసాడే పాపం దీన్ని. నీ దస్తావేజులు ఇది మా సివిల్ అందే. సివిల్ అయితే నాకెందుకు దస్తావేజులు తేనేసాడు. అసలు దేవుడు టపటపా తిట్టేస్తాడేమే కదా. తిట్టంలో మామూలుగా కాదు, అసలు ఎవరినైనా అలాగే తిట్టేస్తాడే. అందువల్లే సత్సంగం ఇలా నిలబడ్డాను. ఎక్కడికక్కడ నరికెత్తా ఉంటాడు. ఊరుకోడు. ఈయన ఊరుకుంటారు చెల్లుని. ఈయన ఊరుకొని వచ్చిందనా మన లక్షించారు ఏదో గుర్తొస్తుందంట. అలా అమ్మగారు గుర్తొస్తున్నారు ఏదో ఉంది. ఊరుకోను, తెచ్చేసి చంపేస్తాను, రాకంటాను అంతే ఎవరినైనా. ఈయన అంటారు పాప ప్రేమగా తెచ్చారు కదా. ప్రేమగా తెస్తే మనం బజార్లో కొనుక్కోలేమా? ఏ చెట్టుదైతే ఏంటి, మా వదిన రాలేదు ఇవాళ. ఆవిడ అంటారు జాంకాయ తెచ్చి. మా చెట్టుది, మీ చెట్టు అంటే చెట్లు కాయగా బజార్లో కాయలు కొనుక్కోలేమా? మళ్ళీ అడిగిపో ఎప్పుడు తేలేదు పోదు ఇందులో. ఏంటంటున్నాను, ఇవన్నీ మనకి ఎందుకు? మనకున్నది మనం అంతా తింటామా? తినం కదా. మనం తినేది ఎంత అవుతుంది? ఎన్ని కొండలు తిన్నాం చెప్పండి.
ఎన్ని కొండలు తిన్నాం మనం? ఆ? అన్ని కొండలు అందరికి పెట్టద్దా? మనం తిన్నదే పెంటపా, మనం పెట్టింది అందరం మనమే కాబట్టి ఆనందంగా ఉంటుంది. నేనెంత 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 మీరు పెట్టుకోవాలంటే నేను మనుషులు పెట్టుకోండి, ఇక్కడికి ఎందుకు తేట? మరి మీరు చేసిన వాళ్ళు పెట్టుకోవాలి కానీ నాకెందుకు? అవునా? ఇక్కడ మనకి మనస్సుని అర్పించాలి. అవునా కదా? ఉన్నదంతా బ్రహ్మమే అని చూడండి, ఉన్నదంతా పరమాత్మే. పరమాత్మగా మిగలటానికి మనం వచ్చి అంతా నట్టనండి, దొంగ వేషాలు. ఏంట్రా బోర్డు పెట్టుకున్నావు కదా, బోర్డు పెడితే ఎలా కుదురుతుంది? ఇలాగా వాళ్ళు ఇవ్వటం, నేను పంచిపెట్టడం, ఇదే ఉంటుంది బోర్డు పెట్టి. ఎవరి యొక్క సుకృతం ఉంటే వాళ్ళే ఈ గృహంలోకి అడుగు పెడతాం. నేను బయట పెట్టను కాలు. మీరు ఇంట్లో ఈ ఇంట్లో కాలు పెట్టిన వాళ్ళు మీరు మళ్ళీ జన్మకు రారు. అది ఇక్కడ సిద్ధాంతం. మరలా పుట్టరు అంతే. ఎందువల్ల? దేహం నేను కాదు, నేను ఆత్మని. ఆనాడు నుంచి అంతే కదా. దేహం నువ్వైతే నీ గుణాలు గొడవలు నీ నామాలు రూపాలు అవన్నీ ఉంటాయి. ఆ దేహమే నేను కాదు, నేను బ్రహ్మాన్ని. అలా ప్రతి ఒక్కరు బ్రహ్మన్న ఆత్మన్న చైతన్యున్న దేవుడన్నా కృష్ణుడన్న రాముడన్న ఏ అవతారమైనా సరే, శక్తి అన్నా పరిపూర్ణన్నా ఉన్నా కదా. ప్రతీది సాక్షిభూతులన్నా ఏదైనా ఏదో మనలో ఒకటి ఉందా లేదు? ఆ ఒక్కటే నేను, అసలు నేను. అది మిగిలినన్ని తోలుబొమ్మలాట్లు ఎన్ని వస్తాయి ఎన్ని వెళ్తాయి. అవి ఇప్పుడు ఈ జీవిగా వచ్చింది. అవునా? జీవుడు 84 లక్షలు చావు పుట్టుకలు ఎక్కడ? జీవుడు 84 లక్షలు చావు పుట్టుకలు ఎక్కడ? ఎవరు చేసిన వారి కర్మము అనుభవించేదక్కడ. ఆ 84 లక్షల జీవరాశుల్లో మన మానవ జీవిలో వచ్చాం. మరి ఇప్పుడు తరించుకోకపోతే బుద్ధి అనేది మనకుంది, మిగిలిన అట్లా లేదు. మరి ఇంకెందుకంటే ఈ బుద్ధితోటి మనం ఉండాలా లేదా? పరమాత్మగా మిగలాలా లేదా? అలానే ఉన్నదంతా ఇచ్చాను. వివేకానంద తండ్రిలా నేను తింటూ పెట్టుకుంటూ పిల్లలు కూడా పెట్టుకుంటూ అంతా క్రమం తప్పకుండా ఉంటాం. కీర్తివాంఛ లేదు. కీర్తివాంఛ ఉన్నోళ్ళు మొత్తం రాసేస్తారు అన్నట్లు. రాసేస్తారు లేదా? నాకు అలాంటి ఇష్టం. ఆశ్రమాలకి ఇచ్చారా దేవుడికని? మొత్తం వాళ్ళు భూములు పొలాలన్నీ ఇచ్చారు. మన పిల్లల తర్వాత ఏడవాలా? రోజుని ఇచ్చేసామని తిడతా ఉంటారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు. మా తాతయ్య ఇచ్చారు, మా అమ్మ ఇచ్చేసారు, మా నాన్న ఇచ్చేసారు తిడతారు రోజుని. వాళ్ళేమో పాపం ఏమీ లేకుండా ఉండాలా, వీళ్ళందరూ హాయిగా ఉండాలా అంటే పుణ్యవత్నం స్వర్గం వచ్చేస్తుంది. అవునా? పుణ్యవత్నం స్వర్గం వస్తుంది. వాళ్ళకి వచ్చేది సరిపోతుందా? మరి కంఠం ఎందుకు చెప్పండి? మనం తింటూ మనం అందరితోటి హాయిగా ఉంటూ, నా సిద్ధాంతం అది, ఉన్నది నేనే అన్న భావంతో ఎంజాయ్గా ఉంటూ పరమాత్మయే అందరం. అవునా కదా? ఉన్నది ఎవరు? భగవంతుడు. 24 గంటలు మనం భగవంతుడినే చూస్తున్నాం, భగవంతుడితో మాట్లాడుతున్నాం, భగవంతుడిగా మిగులుతాం. మనకు జన్మ లేదు. కర్మేది? కర్మ నాది నాది అంటలేదు కదా. దేహమే నేను కాదంటే కర్మలో ఏంటంటాను? ఉన్నదంతా భగవంతుడు అంటే కర్మేదే. నీదేది నాదేది చెప్పు. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటుంది. పరమాత్మయే అని అందు గురించి నాకు నిక్కచ్చిగా, మరి మీరంటే నాకు ఎందుకు ఇష్టం, స్వామి అంటే ఎందుకు ఇష్టం, నిక్కచ్చిగా ఉంటారు. అలా మనం నిక్కచ్చిగా లేకపోతే మన సత్సంగులు అందరూ నిక్కచ్చేయనుడు. అవునా కదా?
ఆమ్యామ్యాలు ఇక్కడ ఏమి ఉండవు, ఉన్నదంతా నిక్కచ్చి. అవునా కదా? అందరూ హ్యాపీగా ఉంటున్నారా లేదా? పరమాత్మగా ఉంటున్నారా లేదా? చెప్పండి. ఎందువలన కరెక్ట్గా ఆచరణలో ఉంటాం మన సత్సంగులు అందరూ కూడా. నువ్వు చూస్తున్నావా హెచ్వన్ న్యూస్ డివోషనల్ మొత్తం చెప్పాడాడు? పెట్టి చూసుకో, రోజు చూసుకో. ఎందుకు అర్థం అవుదా ఈ మాటలు? నీకు అక్షరాలు రావా? మాట్లాడటం రాదా? వ్యవహార భాషలోనే కదా ఇప్పుడు నేను మాట్లాడేది. దీంట్లోనే జీవన్ముక్తి. శ్లోకాలా? మాకెన్నో శ్లోకాలు వచ్చాయి. ఏమీ కాదు, మన భావనలోనే భాగ్యం. మన భావన అంతా పరమాత్మగా మిగులుతుంది. స్వచ్ఛత, స్వచ్ఛత. ప్యూరిటీ నీళ్ళే కదా తాగేది. మీ డాక్టర్లు అయితేనే ఆ నీళ్ళు తాగారు, ఈ నీళ్ళు తాగారు మరి అంటారా లేదా? మళ్ళీ ఆ తేడాలు వచ్చేసి అంటారు లేదా? మరి ప్యూరిటీ నీళ్ళే ఇక్కడ అంతా. నీకు ఎందుకు అర్థం అవదు? అంత డాక్టర్ చదవగలింది చదవలేమేంటి? హాయిగా ఉంది. ఉన్నది ఎవరో? మనమే. మన దేహాలు వేరైనా ఉన్నదంతా భగవంతుడే. ఈ అనంతంగా ఆ బయట ఈడే కదా ఉంటా. ఆకాశానికి భూమికి మధ్యలో ఏముందిరా? ఎండకు ఎండుతుందా? చూడు, ఇది ఎండకు ఎండుతుందా? వానకు తడుతుందా? ఇదేరా జ్ఞానం అంటేనా? ఉన్నదంతా ఆత్మ, ఆత్మ. సాంఖ్యయోగంలో నాకు 11వ తాత్పర్యం కదండి. మరి ఈ రోజు ఇలా ఉన్నాం అంటే పరమాత్మ సుకృతంతో చక్కగా ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేస్తున్నాం. కూడికి గొడ్డుకి ఏట్లకి లోటు లేదు. సిరి సంపద అన్నీ బాగున్నాయి. ఇంక నేను దేని గురించి ఆలోచించాలి? అందు గురించే భగవద్గీతలో ఆయనింట్లో పుడతాడన్నారు. పుట్టాం, పుట్టిన ధర అత్తోరిన ధర మనకి ఎక్కడా లోటు లేవు. అందు గురించి ఆలోచన లేదు కదా. పరమాత్మగా మిగలటం ఒక్కటే, దాన్నే చూసుకుంటాం 24 గంటలో. మరి రాత్రి పాలన లేదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రాత్రి పాలు 8వ ఏట నుంచి వచ్చేసి 68 ఏళ్ళు నాకు. 60 ఏళ్ళ నుంచి రేయం పగలో ఎప్పుడు కుదిరితే అప్పుడు చక్కగా అలా హాయిగా నాతోనే ఉంటాను, ధ్యానంగానే. ఇప్పుడప్పుడైనా ఏమీ అక్కర్లేదు, నాకు టైంలో ఏమీ లేవండి అసలు. ఎప్పుడు కుదిరితే అప్పుడు. అదేంటి మన ఇంట్లో చుట్టాలు వచ్చాను కాబట్టి ధ్యానం చేస్తే కూర్చుందానా వాళ్ళు పెట్టమనేసి. నాకు టైము అంటూ ఏమీ లేదు. అదే ఆశ్రమాల్లో అంటే టైంలు ఉండాలి, క్రమశిక్షణ. మనకి 24 గంటలు ఎవరింట్లో లేకపోయినా చక్కగా మన ధ్యానం మనం చేసుకోవాలి. మనలో ఉన్న పరమాత్మతో మనం ఉండటమే. అవునా కదా? పరమాత్మగా మిగలటం ఒక్కటే మన రూల్. ఆఖరి శ్వాస వరకు ఇంతే కదమ్మా. ఉన్నదంతా యథార్థం. ఆ యథార్థంతో అలా ఉంటుంది. ఏ టైం అయినా భగవంతుడు కదా. ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాం, భగవంతుడు కదంటే. చెవులతో వింటున్నాం, లోపల దేవుడు లేకపోతే శవం చూస్తుందా, వింటుందా? శివాలం దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఆ దేవుడి ద్వారా చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం, తింటున్నాం, అరుగుతున్నాయి. మరి ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? పంచభూతాల సహాయమే కదా. భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి లేకుండా ఎలా కుదురుతుంది? అవన్నీ సృష్టిలో ఉండి మనం కూడా మూలం పరమాత్మ రా. ఇదో ఈ కార్యం చూడు, భగవంతుడే అంటారు చూడు. అక్కడ కూడా అదే ఉంది. ఎక్కడైనా ఇక్కడంటే ఇల్లు కట్టాం, కొన్నాళ్ళకి ఇది శిథిలం అవుతుంది, అలాగే ఈ శిథిలం అవుతుంది. మన కోసం ఈ ఇల్లు అంతే. ఈ ఉన్నదంతా చక్కగా కళ్ళు తెరిచి అలా ట్రైనింగ్ చేసుకోవాలి. అప్పుడు నామరూపం ఎవరి గొడవలో ఉండరు. మళ్ళీ నువ్వు వచ్చి అమ్మ అన్న నాకేమీ గుర్తుండవు. అనిపించిందా? మీ అబ్బని ఏమి చూడం, ఉన్నదంతా యథార్థాన్ని చూస్తాం. కళ్ళు తెరిచి ఉన్నంతకాలం నామరూపం గుణాలు చూడం. కళ్ళు మూసుకుని తనతో తాను
కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా ఉన్నది పరమాత్మే. దేహం ఉంది కాబట్టి ఆ దేహంలో ఉండి అన్ని పనులు చేస్తున్నాడు. అవునా కదా? అదే మనసుతోటి ఉంటారు. మామూలు వాళ్ళు ఉంటారు చూడండి, ఆ మనసుతో ఉన్నోళ్ళకి వాళ్ళకి జన్మలు ఖాయం. ఎందువలన? నేను నాది నేను నాది నేను నాది. రోజున నేను తింటున్నాను, నేనే తినాలి. మా ఇద్దరు మంచి అన్నినేమో వాళ్ళే తినాలా, చెడ్డ అన్ని మిగిలిన వాళ్ళు పెట్టాలా? ఇటువంటి భావాలు ఉన్న వాళ్ళు అందరూ మళ్ళీ పుట్టాల్సి. ఎందుకంటే వాళ్ళే సంచులు మూసుకుంటా వెళ్తున్నారు, భుజాల మీద పెట్టుకుని. మనకే ఉంది, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. యథార్థంగా ఉంది, తనతో తానుగా ఉంది. ఇదంతా పరమాత్మగా మిగులుతుంది. ప్రతిదీ కూడా ఎనగా నేను చదవగా ఎంబీబీఎస్ ఒకసారి చదివేసాను. చదవగా ఎంబీబీఎస్ ప్రాక్టీస్ పెట్టుకోగా టక చేసేస్తాను. మరి ముందులో భయం వేస్తుంది కదా. అలాగే రోజు ఇంటంటే జన్మరాహిత్యం అవుతుంది. మీ అత్తగారు ఆ ఇంట్లోకి వెళ్ళు, అందు గురించి మీ ఊరు ఎవరు నాకు తెలియదు. ఎవరైతే ఏంటి ఆ పెద్దల అనుగ్రహం ఉండు లేదా ఆడికి. ఎలాగో మీ ఇద్దరం దెబ్బలాడుకుంటున్నాం. ఎవరో కౌలు చెప్తాను పిన్నత్తగారు చెప్పేవులేవే. ఆడు ఇందాక అంటున్నాడు అమ్మాను అనండి, లేదా కృష్ణ రామాను అంటున్నాడు. నేను కృష్ణ రామాను ఉన్నది 70 అయింది మా ఇద్దరికి తగ్గు. బాగుందంట, హ్యాపీగా లేదా? ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి సినిమా నీకు దొరుకుతుందా? డబ్బులు పెట్టి కొనుక్కున్న ఆ సినిమాలు ఏముంటాయి? మన సినిమా బాగుందా లేదా? యథార్థం మాట్లాడుకోవాలి. అవునా కదా? నువ్వెవరు నేనెవరు? మనం అందరూ ఏకాత్మ స్వరూపం. ఉన్నది నేను తప్ప రెండోది లేదు. అందరిలో ఉన్న ఆ నేనులోనే అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడే ఆ సినిమాలో చూడండి ఎన్ని జరుగుతాయి. అలాగే ఈ తెర మీద కదా అన్ని జరుగుతున్నాయి. మనకెందుకు? లేకపోతే మీ అల్లుడు బొట్టెట్టుకుంటాడంటే కౌరులు చెప్తుంది. ఎంతసేపు నీ మమకారం, దానికి మమకారం దుఃఖహేతు చంపేస్తాను, ఎరగొట్టుపోయేలా పెట్టాలి. అది చేసినలేవే. వాళ్ళమ్మ మాకు బాగా ఇష్టం. వాళ్ళమ్మ బాగా దేవుడమ్మ గారు. అన్నీ కూడా పరమాత్మగా ఉండవలసిందే. మనం ఏ మాట మాట్లాడినా వెనకడుగు మాట్లాడామా అసలు వదిలేసిన బాణంలా ఉండాలి మన జీవితం. అవునా కదా? మనం బాణం వేసేస్తామే సరాసరి కోసమే కదా వేస్తాం. మళ్ళీ అడ్డెందుకే? అడ్డు పెట్టున్నాం జన్మలు వచ్చింది. ఇది ఏంటి అసలు? మన జీవన విధానం ఏంటి? జీవించుండగా జీవన్ముక్తిలో విదేహముక్తి. ఈ దేహం పంచభూతాలతో తయారైంది, పంచభూతాలకు అప్పచెప్పేస్తాం. అవునా? బ్రహ్మం మనలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడుగా ఉంటాడు. ఇంకేముంటుంది? ఇంకేముంటుంది? అంతకన్నా ముందు ఫస్ట్ చేయాల్సిన మనసు ఖాళీ చేయాలి. అది ఆ స్థితిలో ఉండి అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మట్టిగా వచ్చేస్తాయి. కోరిక ఉంటే జనం వస్తుంది, వాగ్దానం చేస్తే జనం వస్తుంది. రేపు వస్తానన్న అంటే మరి రాకపోతే కుదరదు. అసలు వాగ్దానాలు చేయకూడదు. అప్పటికప్పుడు సడన్ గా వస్తాను రాను ఏదో మాట చెప్పడం. దాన్ని ఈవేళ ఎప్పుడు పెట్టుకున్నాం? ఇప్పుడే అరగంట ముందు ఫోన్ చేశారు నాకు. అప్పుడే లక్ష్మికి ఫోన్ చేసి, ఈమె లక్ష్మి సుజాత ఎత్తదు ఫోన్, ఇది మహాజ్ఞాని ఎత్తదు. లక్ష్మి వేళ గీతా జయంతి ఎవరో అన్నారులేదు, నిన్న అన్నది అప్పుడే మర్చిపోయింది. నిన్న ఇంకేముంది భగవద్గీత సాంఖ్యోగం తీసిందని మర్చిపోయింది అనేటట్టు.
మా పిల్లలు అవి రావట్లేదు. ఆవిడ ఉండగానే అన్నీ మామూలే, కానీ ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. అంతే. ఓయ్ వేళ గీతా జయంతి ఏం చేస్తుంది, కాగితం పెట్టు అని పెట్టమనగానే కాగితం పెట్టేసింది. మరి కాగితం పెట్టేయి, ఏం రాయను, ఏం రాయటం నీకేం తెలుసు అదే రాయను, నాకు ఒకటి వచ్చింది, ఏం రాయాలో నాకు తెలీదు అందుకు రాసాను, పెట్టేసింది. అమ్మాయి ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటాం. అంతే. పరమాత్మ చేస్తున్నాడు. ఇది ఎవరిదే, జరిగేది జరిగింది. వీర్రాజు గారు లాస్ట్ చూశాను, వీర్రాజు స్వామి గారు. అంతే. వచ్చేయండి పూజ అయ్యాక 9:30 రండి అన్నాను. మరి ఆయన వదిలి చెప్పలేదు కదా, పూజ చేసుకుని రావాలి కదా. అంతే. అలాగే ఇవన్నీ కూడా జరిగేది ఉంటే జరుగుతుంది, జరగదాంది జరగదు. మనకు ఎందుకు నిమిత్త మాత్రం, ఇవన్నీ మనకు కావాలా? ఉన్నది యథార్థం తెలుసుకున్నాక దేని గురించి ఇష్టాలు లేవా? ఇష్టాలు లేవు. ఉన్నదంతా భగవంతుడుగా మిగలటానికే మనం ఆ పని కోసం, ఆ పని ద్వారా మరి ఇది పుట్టుకలోంచి ఇలాగే ఉంది కదా. చెప్పండి, ఇవాళ కదరా, చిన్నప్పటి నుంచి ఇదిగో చెప్పాను కదా, ఖాళీ వచ్చింది, అప్పటి నుంచి ఇలాగే ఉన్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. చెప్పగలనా అంటే ఈయన బోళ్ళు తిరిగి వచ్చారు ఆశ్రమాలు, పెళ్ళాన్ని వదిలేసి. మరి ఆవిడ కాబట్టి అలా ఎదుర్కొంటున్నారు. మరి ఎన్ని చోట్ల తిరిగి వచ్చారు, ఆఖరికి ఎందుకు ఇక్కడికి వచ్చారు? కరెక్ట్ అయిన చోటుకి ఆతృత గల వాళ్ళకి అందుతుంది. అవునా కదా? ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు మాట్లాడతాం. ఉన్నది బ్రహ్మం, లేనిది మాయ. బ్రహ్మంలోంచి వచ్చిన మాయ అంటే ఈ పై ఈ నేనున్నది, లోపల ఉన్నాడు ఆడు, మనం ఒకటి. అందరిలోనే ఉన్నది ఒక్కటే కదా, పరమాత్మయే కదా. మనకెందుకన్నాను, ఏ గొడవలైనా ఉంటాయా అసలు మనకి? ఇక్కడేరా పేర్లు తెలియదు, అస్సలు ఎవ్వరు గొడవలు ఉండవు, మాట్లాడుకోవటం ఉండదు, ఏమీ ఉండదు. ఇది ఎందుకంటే మాట్లాడవలసి వచ్చింది, ఈయనకి ఇష్టం. మా నల్లబ్బాయి భార్య అని చెల్లెలు పెద్ద, ఇదంటే ఇష్టం, అందు గురించి దాన్ని తిట్టే అన్నమాట. ఎంత గేరో దీనికి. అన్నయ్య చెల్లెలు వీళ్ళిద్దరూ చూసుకుంటే నన్ను అది పట్టించుకోరు. అలా అన్నయ్య పోయేది చాలా బాగుంది. ఆయన ఏం తిన్నారన్నది దీనికే స్పష్టంగా, నాకేమీ లేదు, నేను శుభ్రంగానే ఉన్నాను. ఆనాడే ఎలాగ ఉన్నాను, ఈనాడే ఎలాగ లేదా దే. ఎందుకు బాగున్నాను? ఇదంతా ఏమీ లేని దాంట్లో ఏముంది? నేను పుట్టానా, పెళ్ళయిందా, పిల్లలు పుట్టారా, మరణం ఉందా? ఏమీ లేదే. అవన్నీ ఉన్నాయనుకుంటారు వాళ్ళిద్దరు. అవునా కదా? రా పెద్దలుతున్నాను రా అనగానే వచ్చేసింది. అక్కడ ఎందుకే వెళ్ళింది 2 రోజులు, సంచి ఆ 2 రోజులకి ఇదేమో నా వెనకాల సంచి పట్టుకోవటం. అది లాగా ఉంది కదా, నేను ఇంకా పక్కగా ఉండేదాన్ని, అందుకని నా సంచి ఇది పట్టుకోవటం. ఈయన సంచి ఆవిడ పట్టుకోవటం ఏంటి, ఇద్దరి మధ్యన నన్ను. ఇదేమో నేనే పట్టుకుంటానండి, ఈయనేమో మీరు పట్టుకోవటం ఏంటండి, ఇద్దరు దెబ్బలాటే. ఏమే ఎంత హ్యాపీగా ఉన్నానే, అందరితోటి నేను ఎలా ఉన్నాను, దానికి మెంటలు వచ్చేసి, అయ్యో బాబాయ్ అందరితోటి మీరు ఎంత ఫ్రీగా ఉంటారా, మీరు మహాజ్ఞానాన్ని నాకు కూడా వచ్చింది కదా. నేను అవన్నీ వింటే అవన్నీ గుర్తొచ్చింది కాబట్టి నేను మీ దగ్గర ఉండను. నేను మామూలుగా అంతా గంతులతోటే ఉంటాను ఎప్పుడు కదండి. నా గంతులు అందరికీ తెలుసుంది, శుభ్రంగా ఉండేటోటికి. అవన్నీ నమ్మా నేను చూస్తేనమ్మా నా బుర్రలోకి వెళ్ళిపోతాయమ్మా. నేను
రానమ్మా నేను పడుకుంటానమ్మా అంది. ఓ పడుకోండి. ఎందువలన అంటే మామూలు కౌరులైనా నేను ఎలా విన్నాను, పరమాత్మగానే కదా. ఇల్లు నారాయణంలా కూర్చోటానికి ఎలా కుదురుతుంది? దేహం వచ్చింది అన్నిట్లోని. చూడండి, వంటలోని గరిటె తెచ్చుకుని ఆ గరిటెకి ఏదైనా ఉంటుందా? అలాగే నేను ఆత్మని, వాళ్ళు ఆత్మస్వరూపులే. ఆ గుణాలు నాకెందుకు? నా గుణాలు నాకెందుకు? నేను బ్రహ్మంగా ఉండి గుణాలు రైతే. అందరూ అలా ఉండాలంటే ఉంటారా లోకంలోని? వాళ్ళతో పాటు ఉండకపోతే ఒంటికేసి వండుకుని ఒక్కదాన్ని ఉండాలి. అవునా? ఉన్నది ఒక్కటి. ఆ ఒక్కటే అనేక రూపాలుగా, అనేక నామాలుగా, రకరకాల గుణాలతో పుట్టింది. అవన్నీ మనకెందుకే? ఆ గుణాలు మనకు ఎందుకు? వాళ్ళ నామాలు ఎందుకు? మనకు వాళ్ళ రూపాలు ఎందుకు? మనం అందరూ ఏకాత్మ స్వరూపం, పరమాత్మయే నేను అన్న భావంతో ఉండాలి. ప్రతి ఒక్కటని బ్రహ్మంగా. మరి నేను ఇలా ఎల్లో నారాయణంలో ఉన్నాను కదా, అదంటేనమ్మా జ్ఞాని. నేను జ్ఞాని కాదు, నేను అన్నట్లోనే ఉంటాను. మొన్న మేనగాళ్ళు కొడుకు ఫోన్ చేసాడు, మీరు రావాలి పెళ్ళికి. ఏంటి ఆ పెళ్ళిలో విచిత్రం? పేకాటుకుందామని. నాకు పేకాట రాదు, రాపోయినా రమ్మన్నాడు. ఫస్ట్ షో సినిమాకి రోజు వెళ్దాం. పెళ్ళికొడుకు నన్ను అడిగిన మాట. మా తమ్ముడు చెప్పాను, ఎవరినే పిలవద్దు అని మీ తమ్ముడికి చెప్పండి అన్నాడు. ఇవాళ ఫోన్ చేస్తే చెప్పాను, ఎవరినే పిలవకు, ఆడు కుటుంబమే కావాలనుకుంటున్నాడు, కుటుంబంతో ఎంజాయ్గా ఉంటాడంట. పెళ్ళి కుదిరింది అంతే, కుటుంబం వరకునే పిలువు. అయిపోయి మరి ఏంటి కారణం? ఎవరి భావాలైనా తీర్చాలి. మన కర్తవ్యం ఏంటి? మరి తమ్ముడు గారి పిల్లలు, అక్కారి పిల్లలు వీళ్ళందరూ ఎందుకు వింటారు? వాళ్ళు ఆడమంటే ఆడతాం. మనం బ్రహ్మంలో పెట్టలేదా? వాళ్ళందరూ మరి వీధి పిల్లలందరూ వచ్చి, ఓయ్ పెట్టావు కదా నిన్న, వీధి పిల్లలందరూ వచ్చి మరి బెమ్మమ్మ అంటానే పనులు చేస్తాం. తినేసారు కదంటే పనులు చేస్తారంట. వాళ్ళు ఏంటి పనులు చేయటం? మా ఇంట్లోనే పనిచేసి మాకు పెడతారంట. అంత తెలివైన ఉంటారు. అన్నీ ఆ చాక్లెట్ల కోసం అన్నీ మొన్నమే స్వీట్లు అన్నీ పంచిపెట్టేసి సాగు చేసి. చూడండి, పిల్లలంటే అలా ఉన్నారు. వాళ్ళకే కదా జ్ఞానం నేర్పిది. ముసలి తలకాయలు ఎన్నాళ్ళు ఉంటాయి మన తలకాయలు? వాళ్ళకి నేర్పాలని అంతే. బ్రహ్మం అనుకుంటున్నారంటే ఇక్కడికి వస్తే అనుకుంటారు, పుట్టప్పుడు అనుకోవట్లేదని చెప్పారు కదా మెక్కచ్చుగా. పెద్దోళ్ళు దండం పెట్టేసి ఆటలాడేసుకుని ఆ చాక్లెట్లు ఇచ్చి వరకు ఇచ్చాక కూడా వదలలేదు. మీరు వెళ్ళే వరకు ఉన్నారు. 3 గంటలమే మొత్తం రత్నాయిలు అందరూ వచ్చి దన్నాలే పెట్టి. అంటే మీకు వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయో అక్కడే మళ్ళీ నన్ను కూర్చోబెట్టారు. ఆ అవతల ఉంది కదా బ్యానర్, ఆ బ్యానర్ కూర్చోబెట్టి. అంటే వాళ్ళ ఆటపాటలు చూస్తేనే కదా వాళ్ళు బ్రహ్మం అంటారు. వాళ్ళు బ్రహ్మం అంటానికి వాళ్ళు చెప్పిన వింటాను. మరి లేకపోతే ఎవరు వస్తారో చెప్పరా? మన దగ్గర ఉండే స్వచ్ఛంగా చేసుకోవాలి కానీ మనం ఎవరో కూడా మనకెందుకు? ప్రపంచం అంతా ఉద్ధరించాలని ఏమి బోర్డు పెట్టుకోలేదు కదా. మన కుటుంబం అని, మన చుట్టుపక్కల వాళ్ళని, అంతేనా, మన బంధువర్గం అని, మన దేహ సంబంధికులు అంత ఆనంద బ్రహ్మగా ఉండాలి. ప్రపంచం అంతా నేనేమి ఇస్తానని ఏమి బోర్డు రాసుకుని రాలేదు. ఎంతవరకు ఉండాలో అంతవరకునే ఉండాలి. ఆ పిల్లలు చక్కగా సెలవు ఇచ్చినప్పుడల్లా ఏకేంజేయం అంటే వాళ్ళు బ్రహ్మం అంటారని నేను ఎన్ని వాళ్ళు చెప్పిన వినాలో చూడండి. ఎందువల్ల? వాళ్ళలో ఉన్నదే పరమాత్మ, మీలో ఉన్నదే పరమాత్మ.
భగవంతుడే. చిన్న పెద్ద అనుకోకూడదు, వాళ్ళు చెప్పినట్టల్లా వినాలి. ఇంతేనే కదా రేపు బ్రహ్మంగా ఉండేది. పెట్టేయండి ప్రసాద్, పెట్టండి. పరమాత్మే కదా మనకు దిక్కు, పరమాత్మ. అందులోనే భగవంతుడిని చూస్తున్నాం. మనం ఇంకేంటంటున్నాను నేను, ఉన్నదంతా భగవంతుడు. భగవంతుడిగా చిన్న పెద్ద అసలు ఏ భావంలో ఉండకూడదు. మీకు రాజులు వచ్చాను వైద్యం చేస్తున్నావా, రాజులకే బాగా చేస్తున్నావా ఇంజక్షన్, మిగిలిన వాళ్ళకి డబ్బులకు చేస్తున్నావా? కరెక్ట్ గా చెప్పాడు. డబ్బులు ఎవరు బాగా ఇస్తే వాళ్ళకి బాగా చేస్తున్నావా? మరి గవర్నమెంట్ ఇచ్చేసింది కదా అందరికీ డబ్బులు, ఇంకేంటి అందరికీ బాగా చేయాలి, అంతే కదేంట్రా? మరి నేను ఇక్కడ మరి బ్రహ్మని మరి పెట్టుకున్నాను కదా. సుజాత అలాగా ఇవన్నీ కూడా అందరం కూడా మరి ఒక్కటే అన్నది స్థిరపడుతుందా లేదా? డాక్టర్ వచ్చి పెట్టుకున్నాక ఎవరు వచ్చినా ఎలా చేయాలో అడుగు. ఇక్కడ బ్రహ్మంగా ఎవరు అడిగినా అర్హత ఉందా లేదా? లేకపోతే రారు కదంటే రోగం లేకుండా నీ దగ్గరికి ఎందుకు వస్తారు? డాక్టర్ గారిని చుట్టానికి వస్తారా, అయితే ఊరికే డబ్బులు తాగేసుకోవాలని వస్తారా? రారు కదా. అర్థమైందా? అలాగా రోగం వచ్చిందిరా, జన్మలో పడలేమని, జన్మలో కాదు జన్మలు పడలేమని, ఎన్నై జన్మలు పడలేమని నీకు అర్థమైందా? వస్తారు అంతే. జన్మ లేకుండా చేయటం మనకి ఇక్కడ బాధ్యత. ఏం బాధ్యత? ఆ గుణాలని సొమ్మశలింప చేసి పరమాత్మగా నిలబెట్టాలి. నేనే నీవు, నీవే నేను, అందులో ఉన్నది ఒకటే కదా. అది సమస్థితి, సమభావన. ఆ భగవద్గీత ఎలా ఉందో మన ఆచరణ అలా ఉండాలి. లేకపోతే ఇంకెందుకు ఆ భగవద్గీత చదవటం? వేస్టే కదా. అసలు ఉన్నది ఎవరో భగవంతుడు. భగవంతుడుగా మనం అందరం ఉన్నాం. బ్రహ్మార్పణంగా, బ్రహ్మార్పణం బ్రహ్మాభి బ్రహ్మజ్ఞో బ్రహ్మణోతు బ్రహ్మ యువతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అక్కడ స్విచ్ కట్టింది, పర్లేదు వీర్రాజు గారు కడతారు. మా మేనేజర్ గారు చెప్పింది మేము వినాలి, ఎందుకంటే వాళ్ళే ఇవన్నీ చేసేది. ఇక్కడ చూసేది వాళ్ళే, అందు గురించి వాళ్ళు చెప్పింది వినలేదనుకో మళ్ళీ మన్నాడు రారు.